నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని వదిలేసినా అతని ప్రేమ మాత్రం ఆమె కడవరికి తోడుంది. తను ఏం చేసినా నా కొడుకు మాత్రం తన మీద ప్రేమని చంపుకోలేదు అని అంటోంది సల్మా. నా కొడుకు పడుతున్నటువంటి బాధను తట్టుకోలేక పరిష్కారం కోసం ఇక్కడి వరకు వచ్చాను అని అంటున్నారు. రండి, తనకొచ్చినటువంటి సమస్య ఏంటో, తనకు కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. మా అబ్బాయి ఫోన్ మాట్లాడడం, ఆ అమ్మాయి మాట్లాడడం, వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం, పెద్దలకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసేసుకున్నారు ఆర్ఏ సమాజ్కి వెళ్ళి. ఇష్టం లేకపోవడం ఏంటి, మీకు ఇష్టమే వాళ్ళకి ఇష్టమే కదా. వద్దని చెప్పాము. సరే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు వద్దనాలి, ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా. మా అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటాం అనే అంత డైలాగులు ఎందుకు వచ్చినాయి? ఈ అమ్మాయి కూడా దుబాయ్ నుంచి ఒకసారి ఇండియాకి వచ్చింది. ఇప్పుడు మంచి ఆఫర్ ఉందని జాబ్ చేసింది. ఒక తగులుకుంది మేడం అక్కడ. మా బాబు నాకు ఒకసారి చెప్పాడు, అమ్మ ఆమె మాటల్లో తేడా వస్తుంది, కొంచెం గమనిస్తుండు అన్నాడు. నైట్ టైం ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది. అబ్బాయి వచ్చిన తర్వాత వెంటనే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. వెంటనే అండి, ఏంటి ఏదో మెసేజ్ పంపించింది, అది వాడికి పంపించే బదులు వీడికి వచ్చేసింది పొరపాటున. భార్య ఫోన్ పర్మిషన్ లేదే భర్త చూడకూడదు అని ఏదో చెప్పింది నాకు. ఒక 15 నిమిషాల్లో వాళ్ళ మమ్మీ వచ్చేసిందమ్మా. వచ్చేసి మా కూతురికి దయ్యం పట్టుకుంది, నేను తీసుకెళ్తానులేమ్మా, 2 రోజుల్లో పంపిస్తాను. మొన్న రీసెంట్గా ఆ అమ్మాయి అబ్బాయిని చనిపోయారు. కోడలును ఆమె రెండో అతన్ని ఎవరినో చేసుకుంది కదా, ఇద్దరు చనిపోయారా? మొన్న లంగ రోజుల పెద్ద యాక్సిడెంట్ అయింది చూడండి మేడం, బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద వీళ్ళేనా? బదులు అది ఇది అని అన్నారు కదా, వాళ్ళే. అయ్యో, ఇద్దరు స్పాట్ డెడ్ అన్నమాట. మా అబ్బాయి పాడి మోసాడు ఆమెకి, అంతా చేశాడు మేడం. వాడైతే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలు అనుకుంటానే ఉన్నాడు మేడం ఇప్పటి వరకు కూడా. ఆ అమ్మాయి మూతి ఈగలు వాళ్తుంటే తుడుస్తున్నాడు మేడం అక్కడ కూర్చొని. అన్ని చేశాడు. పిల్లలు ఎలా ఉన్నారమ్మా? పిల్లలు ఎందుకో మారిపోయారు సార్, మా మాట వింటలేదు అసలు, మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. ఈ వయసులో ఎన్నో కష్టాలు పడి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని ఎవరి కోసం బాధపడుతుందో తెలుసా? ఆవిడ కొడుకు కోసం. ఒక అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అతని జీవితాన్ని, ఇద్దరు పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసింది. అక్రమ సంబంధాల జోలికి, క్షణిక సుఖాల కోసం వెళ్ళి జీవితాలు నాశనం చెయ్యొద్దు. ఈ రోజున ఇద్దరు పిల్లలు, వయసుకు రాబోతున్న పిల్లలు ఎవ్వరి గైడెన్స్ లేకుండా పెరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే ప్లీజ్ కూర్చోండి. మేడం. కూర్చోండి సార్. మేడం, సల్మా గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. సల్మా గారు రండి. నమస్తే అండి సల్మా గారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సన్ సిటీ నుంచి. సన్ సిటీ నుంచి. చెప్పండి, మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు 2 కొడుకులమ్మా. ఒక అబ్బాయి మా అన్నయ్య కూతురునే చేసుకున్నాడు. ఓకే. పెద్దమ్మ కొడుకు కూతురుని చేసుకున్నాడు. ఓకే. వాళ్ళు బాగానే ఉన్నారు హ్యాపీగా. నేను యాక్చువల్లీ హిందూ అమ్మాయిని. మా అమ్మగారు వాసిరెడ్డి రాఘవమ్మ గారు. ఓకే. నాన్నగారు వాసిరెడ్డి ఈర్ రాఘవరెడ్డి. నేను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానండి. ఓకే. అయితే మా పెద్ద అబ్బాయి బాగానే సెటిల్ ఉన్నాడు, చిన్న అబ్బాయి కూడా బాగానే ఉన్నాడండి. నేను ఒక జాడ డ్యూటీ చేసే కాడ ఆ మేడం నాకు మంచిగా చూసుకునేది అనమాట. మీ వారు
ఏం మా చేస్తుంటారు? వారు కూడా ఉన్నారు మేడం, ఉన్నారు. అయితే అక్కడ ఆమె నా చిన్న కొడుకు అత్తగారు ఉమ్. ఆ మేడంకి మాలిష్ చేయడానికి వచ్చేదన్నమాట. మీరు ఏం వర్క్ చేస్తారమ్మా? నేను వంట చేస్తాను. వంట చేస్తారు. మీ వాళ్ళ అత్తగారు ఏం చేస్తారు? వాళ్ళ అత్తగారేమో ఇంటింటికి వెళ్ళి ఆ మేడమ్స్కి మసాజు massage, బ్యూటీ ఏదో చేస్తారండి అది. అయితే వారు చెప్పేవారంట రూమ్లో కూర్చున్నప్పుడు, సల్మా చాలా బాగా పని చేస్తుంది, మంచి అమ్మాయి, అది ఇది, ఆమెకి 2 పిల్లలు, అది ఇది అని ఏదో చెప్పుకుని ఉంటారు. ఆమె టైమింగ్ వేరే, నా టైమింగ్ వేరే. నేను ఎప్పుడు ఆమెను చూడలేదు. నేను ఆమె నన్ను చూడలేదు. ఉమ్. ఒకసారి మేడం సడన్గా పొద్దున్నే బయటకు వెళ్ళారు, నన్ను ఇంట్లో ఉండమన్నారు. అయితే ఈమె వచ్చింది మేడంకి మసాజ్ చేయడానికి. బెల్ కొడితే నేను తీసాను తలుపు. తీస్తే ఎవరండి మీరు అని అంటే, ఫలానా రత్నాన్ని, నేను ఇట్లా ఆ మేడం కోసం వచ్చాను అంటే, వాళ్ళు హిందూసా? వాళ్ళు హిందూసే. అయితే అరే మీరేనా సల్మా గారు అంటే, నేను ఎప్పుడు చూడలేదు, మీ గురించి మేడం చెప్తారు, అది ఇది అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఆ రోజు నాది ఫోన్ నెంబర్ తీసుకుంది. ఉమ్. తీసుకుని ఒక 2 days తర్వాత మా ఇంటికి వచ్చేసింది ఆమె. మా కోడలు ఫోన్ ఎత్తింది. ఎత్తితే ఆమె ఇంటికి వచ్చేసింది, మా ఇంటికి. అంటే నేను మేడం వాళ్ళ మేడం ఇంట్లో మీది లవ్ మ్యారేజా? మీరు హిందువు, మీ హస్బెండ్ ముస్లిం కదా? లే మేడం, నాకు చిన్నప్పుడు మా అమ్మ పెళ్లి చేసింది మేడం. చేస్తే మా తెలుగు వాళ్ళకి చేస్తే అతను కొంచెం దొంగతనాలు అవి ఇవి చేస్తాడంట. ఆయనేమో రాజమండ్రిలో ఉంటాడు, మేమేమో హైదరాబాద్లో ఉంటాము. అయితే అమ్మ పెళ్ళిడికి వస్తున్నారు పిల్లలు, 14 సంవత్సరాలు వచ్చేసింది ఎవరికన్నా అని చెప్పుకునేది అందరికీ. చెప్పుకుంటే మా పెద్దమ్మ కోడలు ఏం చేసిందంటే, మా తమ్ముడు ఉన్నాడండి చెయ్యండి అని చెప్పింది. అంటే మీ ఇంట్లో అంతకు ముందు కూడా ఒక హిందూ ముస్లిం లేదు. పెళ్లి చేసుకున్నారు లేదు, అంటే లేదు. ఈయన ఎందుకు చేసుకున్నారు? ఒక ముస్లిం వ్యక్తిని ఎందుకు చేసుకున్నారండి? అయితే ఆయన ఏం చేశాడంటే, మర్డర్ అది ఏదో చేశాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయాడు అతను. ఇది ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది మీకు? అయితే ఆయన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత మా మామగారు వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు అన్నారు, మీ అమ్మాయికి ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి అన్నారు. అంటే నేను అప్పుడు ముస్లిం వాళ్ళ ఇంట్లో నేను అమ్మ వాళ్ళు పనిచేసేవారు మేడం. అదే ఇంట్లో మేము 40 years నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక అబ్బాయిని చూసి మేము చేస్తాంలే అది ఇది అని చెప్పారు. చెప్తే ఈ లోపల మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందండి. నేను హాస్పిటల్కి వెళ్ళడం చేయడం అయితే, మా ఆయన ఏదో మాత్రంకి అమ్మాయికి 2వ పెళ్లి చేస్తారన్నట్టు తెలిసి నాకు హాస్పిటల్లో పరిచయం అయింది మా అమ్మతోటి. అమ్మకి పక్కనే మా పేషెంట్ కూడా ఉన్నారని చెప్పి, అంటే ఏం పేషెంట్ లేరు, ఉన్నారని అబద్ధం చెప్పి మా ఆయన మా అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఓహో. అంటే ఆయన హాస్పిటల్ కాంపౌండరా, పని చేస్తాడా? అక్కడే ఏదో ప్రింటింగ్ ప్రెస్ కాడ పని చేస్తాడు. అయితే ఆ అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకుని, ఆ అమ్మాయేమో మేము ఇక్కడ వంట చేసి వీళ్ళకి, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే ఈయన టిఫిన్ గిఫిన్ అన్ని పెట్టేసేవాడు. కేరింగ్ తీసుకున్నాడు. దానివల్ల మీ పరిచయం పెరిగిందా? డైరెక్ట్ మ్యారేజ్? లేదు, అమ్మకి ఏమైందంటే, బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అన్నది అప్పుడు. అంటే నేను చేసుకుంటానంటే, మీ ఏం పేరు బాబు అంటే, ఆయన తెలుగు పేరు చెప్పాడండి. అంటే ఆంధ్ర ముస్లిము, ఆయనకు తెలుగు బాగా వస్తుంది. అమ్మ అడిగింది, పెళ్లి చేసుకుంటావు అంటే, నేనన్నా దారికి పోయి అతన్ని నన్ను చేసుకోమంటావేంటమ్మా, ముందే నా లైఫ్ ఒకటి ఇదైంది అని చెప్పాను. చెప్తే, లేదు ఒక కుర్రోడు చాలా మంచోడు పెళ్లి చేసుకుంటాడంట, అది ఇదని. ఆయనకి అంతకుముందు ఏమైనా మ్యారేజ్ అయింది. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆ అమ్మకి నేను చేసుకుంటానండి అని చెప్పి, అంతా మాకు తెలుగు సాంప్రదాయంగా చేసుకుంటాను. అసలు పెళ్ళయిందని మీకు చెప్పారా? చెప్పిన తర్వాత చేసుకున్నారా? నాకు ఒక బాబు ఉన్నాడండి, అప్పటికి సంవత్సరం బాబు ఉన్నాడు నాకు. అయితే ఆయన నచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు? చేసుకుంటానని అమ్మ అన్ని ఇంకా హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని, ఆవిడకి కూడా తెలుసా? తెలియదు అప్పటికి. అన్ని పర్మిషన్ తీసుకుంది అమ్మ, పెళ్లికి రెడీ చేసుకున్నారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి ఇతనికి పెళ్ళయింది అది ఇది అని. అప్పటి వరకు దాచిపెట్టారమ్మా? అప్పటి వరకు దాచిపెట్టారు. అంటే మతం కూడా దాచారా? మతం కూడా దాచారు. మతం దాచారు, పేరు దాచారు, పెళ్ళయింది. కమల్ కుమార్ అని చెప్పాడు ఆయన, అసలు పేరు మహమ్మద్ హుసేన్ అన్నమాట. అయితే అప్పుడు అమ్మ ఏమన్నదంటే, ఇదేంటి బాబు అన్ని రెడీ చేసుకున్నాము, అతనితో పాటు నేను షాపింగ్కి వెళ్ళాను, అన్ని అట్లా జరిగినాయి అండి. అసలు మీ అమ్మగారు ఏం చూసి అతను అంత మంచోడు అనుకున్నారు అనేది అంత తక్కువ టైంలో మనకు అర్థం కాదు. అమ్మ ఏంటంటే, నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయిందని చాలా బాధపడేది. దారికి పోయే దానైనా ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి అలాంటి వ్యక్తికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ భార్య వచ్చి గొడవ పడుతుందని బేసిక్ తెలియదు కదా. గొడవ పడింది, తర్వాత ఏమో ఎవరు వాళ్ళం విడిపోయామండి. ఎంతమంది అమ్మా మీ అమ్మగారికి? ఏంటండి? మీరు ఎంతమంది పిల్లలు? 2 అక్క చెల్లెలమ్మ.
అంతే, దానికి ఆవిడ అంత తొందరపడ్డారు. సరే అమ్మకి వేరే సపోర్ట్ లేదు సార్, అది దాని గురించి అని ఎవరికైనా దొరికితే చేసేద్దాం అన్న ఆలోచన ఉంది. మీకు పెళ్ళైందని చెప్పారు ఆయనకి? చెప్పారు, తెలుసు. ఏం బాబు కమల్ కుమార్ ఇలా తప్పు చేసావని అడిగితే ఏమన్నాడు అప్పుడు? అయితే ఆయన అన్నాడు, లేదండి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టము, అది ఇదని ఏదో చెప్పి నాకు కూడా అలాగే చెప్పేటప్పటికి నేను అప్పుడు అనుకున్నాను, సరేలే నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయింది, ఆయనకు భార్య ఉంటే ఏంటి, నా బతికేదో నేను బతుకుతాను. అయితే అమ్మ చెప్పింది, ఆమె 100 కళ్ళలు కానీ అతన్ని పెళ్లి చేసుకుందమ్మా, అతని డబ్బు కానీ అతని ఆధారం మీద కానీ నువ్వు పడి ఉండొద్దు, నువ్వు ఎవరి దగ్గర అయితే కష్టపడుతున్నావో నీ కొడుకుని అలాగనే నువ్వు పెంచుకో అని చెప్పింది. సరే అయింది. అప్పుడు ఆ నవాబులు ఏం చేశారంటే నాకు గ్రాండ్ గా పెళ్లి చేశారు మేడం. అమ్మ చనిపోయింది లోపల. అయ్యో, అమ్మ చనిపోయింది, పెళ్లి చూడక ముందే చనిపోయింది అమ్మ. వాళ్ళు నవాబులు ఏం చేశారంటే చాలా బాగా మ్యారేజ్ చేశారు, ప్రకారం మీకు పెళ్లి చేశారు, నికా చేశారు. ఫస్ట్ మళ్ళీ నాకు మంచిగా తలంబ్రాలు అవన్నీ కూడా వాళ్ళు వేయించారు నా తరఫు నుంచి. వాళ్ళు 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 చాలా మంచోళ్ళు మేడం. ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నా, 3 తరాలు అయిపోతుంది మేము అక్కడ. అయితే ఇక్కడ ఎంత ఇది ఉంది మరి, మీ భర్తతో మీరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఆమె కూడా రావడము చేయడము, ఆమె ప్లేస్ కు నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం, నా ప్లేస్ కి ఆమె ఎప్పుడు రాలేదు. మీరు పేరు ఎప్పుడు మార్చుకున్నారమ్మా సల్మాకి? నికా చేసిన రోజే మార్చారు. అంతకు ముందు మీ పేరు? నా పేరు వాసిరెడ్డి మంగాదేవి. మంగాదేవి గారు. అయితే తర్వాత ఏమైంది సార్ మేడం, నా బాబు నేను మా ఆయన అందరం బాగానే ఉంటున్నాం. ఆయన వచ్చిన రోజు ఆయన వస్తున్నాడు. మీ అబ్బాయిది ఏంటి, లవ్ మ్యారేజ్? లేదండి, మా అన్నయ్య వాళ్ళు ఆ పెద్దమ్మ కొడుకు. రెండో అబ్బాయిది ప్రాబ్లం మీకు? ఈవిడ రెండో అబ్బాయి వాళ్ళ కోడలు ఏదైతే మీ కోడలు ఉందో వాళ్ళ అమ్మగారి స్టోరీ మీకు పరిచయం ఎలా అయిందో చెప్తున్నారు. అది చెప్తున్నా. సో మీరు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నారో అక్కడికి ఆవిడ బ్యూటిషియన్ మసాజ్ల కోసం వచ్చేది. ఓ రోజు సడన్ గా మీరు డోర్ తీస్తే ఆవిడ ఎదురుగా ఉంది, మీ ఇద్దరికి పరిచయం పెరిగింది. చెప్పండి, ఇక్కడ నుంచి చెప్పండి. పరిచయం పెరిగింది మేడం. పరిచయం పెరిగిన తర్వాత మా ఇంటికి ఒక 2 days లోనే ఆమె వచ్చేసింది. ల్యాండ్ ఫోన్ ఉండే మాకు, ఆ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం మేము. అప్పుడు ఇస్తే ఆమె 2 రోజుల తర్వాత వచ్చింది. వచ్చి నేను లేను అప్పుడు, మా పెద్ద అబ్బాయితోటి మా కోడలతోటి బాగా మాట్లాడింది, అన్నీ అయింది. ఇంకో 2 days తర్వాత మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వస్తే నేను అనుకున్నాను ఈవిడేంటి ఇలా వస్తుంది అని మనసులో అనుకున్నా, ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు. వచ్చి మా ఇంట్లో హాల్లో కింద పిల్లో వేసుకొని పడుకొని ఉంది, నేను డ్యూటీ చేసి వచ్చేటప్పుడు. అప్పుడు నేను అనుకున్నా ఈవిడేంటి కొంచెం ఇలా క్లోజ్ అయిపోయింది. నాతోటి కూడా కాదు, మళ్ళీ నా కొడుకు నా కోడలతో. మీకు పరిచయమైన ఎంత కాలంలో ఇదంతా మీ ఇంట్లోకి వచ్చి? వారం రోజుల్లోనే. వారం రోజుల్లో మీ ఇంటికి వచ్చేసింది. మా ఇంటికి. మీ ఇంటి అడ్రస్ ఎలా తెలుసమ్మా ఆవిడకి? అదే నేను చెప్పాను కదా సార్, ఎందుకంటే నేను పనిచేసే ఇంటికి మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది. ఇంటికి వచ్చి పడుకున్నాను. పడుకుని ఉంటే సరేలే కొంతమందికి అలవాటు అనుకుని ఇంకా నేను ఏమనలేదు, ఏదో పెట్టాను, టీ తాగింది, వచ్చేసింది. ఇంకా 4 రోజుల తర్వాత మా పెద్ద అబ్బాయికి అప్పుడు కొత్తగా సెల్ ఫోన్ వచ్చింది మేడం. ఆ సెల్ ఫోన్కి నెంబర్ తీసుకుంది అనుకుంటాను, నాకు ఒక కూతురు ఉంది, మీ తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నాను బాబు, ఏమంటావు అని అడిగిందంట. ఆంటీ మేమైతే హిందూ ముస్లిమ్స్, మా అమ్మ హిందూ మా డాడీ ముస్లిం, మళ్ళీ మీరు ఎట్లా ఇస్తారా అలాగా అని అడిగాడంట మా పెద్ద అబ్బాయి. అదేమున్నది బాబు, పెద్ద పెద్ద జాతకాలు చూసిన వాళ్ళే కాపురాలు సరిగా చేసుకుంటలేదు, అది నాకు అట్లా ఏం లేదు, ఏమంటావు అంటే, అయితే మా అమ్మకి అడగండి ఆంటీ, నాకు తెలియదు. నన్ను అడిగింది. నేను అడిగితే అప్పుడు నేను అనుకున్నాను నేను కూడా అబ్బాయికి చేయాలి అని అనుకుంటున్నాను మేడం. సరే లక్కీగా నాకు హిందూ అమ్మాయి దొరికింది. అయితే మా ఆమె ఏం చేసింది, ఏ ఇయర్ మేడం ఇది 1985 ఆ టైంలో సార్. ఓ, మీ పెద్ద అబ్బాయి ఏజ్ ఎంత ఇప్పుడు? మా పెద్ద అబ్బాయిది 40 సంవత్సరాలు ఉంటాయి. చిన్నైంది 37 ఇప్పుడు వస్తున్నాయి. సరే చెప్పండి. ఫోన్ వచ్చిన కొత్తలో అంటే 2002-03లో, అందుకే కొత్తగా ఫోన్ వచ్చింది. అది ఏదో ఫోన్ పేరు నాకు తెలియదు, నోకియాలో ఏదో డబ్బా ఫోన్ లాగా ఉండేదండి. అయితే ఇంకా ఆమె ఏం చేసింది, నన్ను అడిగింది ఫోన్ చేసి. అడిగితే నేను అన్నాను చెయ్యాలి, కానీ మా ప్రాబ్లం అయితే ఇలా ఉందమ్మా, మేము మంగళసూత్రాలు అవి ఇవి వేసుకోము, మా పెద్ద కోడలు అంటే ఏదో లక్కీగా మా అన్నయ్య కూతురు కాబట్టి నేను చేయించేసాను, మళ్ళీ తర్వాత నీ కూతురు పోయి ముస్లిం ఫ్యామిలీలో చేసావేంటని బాధపడితే మళ్ళీ బాగోదు, ఎందుకంటే నేను బాధపడుతున్నాను మళ్ళీ. అంటే మీరు ఇంట్లో అంతా ముస్లిం మతమే, పూజలు కానీ? లేదమ్మా, నేను వరలక్ష్మి పూజ అన్ని చేస్తాను, నేను అస్సలు ఏ ముస్లిం ఏ రకంగా హిందువులాగానే రిజిస్ట్రేషన్ స్కూల్లో కాలేజీల్లో ముస్లిం పేర్లు అయితే ముస్లిమే, నేను పూజలు చేసేది మాత్రం అన్ని పూజలు చేస్తాను. అయితే ఆమె ఏం చేసిందంటే మేడం, లేదు నేను ఇస్తాను మా అమ్మాయిని అని చెప్పింది. సరే నేను ఒక రోజు వచ్చి చూస్తానని చెప్పా.
వెళ్ళాం మా అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి. అమ్మాయి చూస్తే నల్లగా ఉంది మేడం. నల్లగా ఉంటే అబ్బో నల్లగా ఉంది అనేసి మేము అనుకుని ఏం చెప్పలేదు, మేము వచ్చేసాం మేడం. ఆమె కూడా వాళ్ళ హస్బెండ్కి చెప్పొద్దండి, ఫ్రెండ్ లాగే రా నువ్వు, ఫ్రెండ్ లాగే చూడు నా కూతుర్ని ఫర్దర్ గా మాట్లాడుకుంటే ముందైతే అని అమ్మాయి చెప్పి చూడండి అన్నారు. నేను ఇంటికి వచ్చి మా అక్క వాళ్ళకి చెప్పాను. అక్క ఇట్లా సంగతి ఆమె అడుగుతుంది, మరి ఏంటంటో, ఎందుకంటే నాకు కూడా 2 కులాలు కదా, పర్ఫెక్ట్గా మన కులం అమ్మాయే దొరకాలంటే నాకు ఇదవుతుందేమో అని అంటే, సరే అని ఆమె ఏం చేసిందమ్మా, చిలుకూరు టెంపుల్కి రండి మేము చూస్తామన్నది అక్క. చూసి వద్దని చెప్పేసింది. వద్దు అన్నాము, వాళ్ళు కూడా సరేలే అన్నారు. అన్న తర్వాత మేడము ఈ లోపల మా పెద్ద అబ్బాయికి ఎందుకో మరి ఈ అమ్మాయి చదువుకున్నదిలేండి కొంచెం, ఈ చిన్న కోడలు ఏమనుకున్నారో ఏమో, మా పెద్ద అబ్బాయి కొంచెం మాతో దూరం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి చదువుకుంది, నా భార్య 10th క్లాసే చదివింది అన్నది ఏదో వచ్చింది, సంథింగ్ కొంచెం గొడవలు పెడుతున్నాడు ఇప్పుడు ఆ టైంలోనే. ఆ టైంలోనే పెట్టి సరే దూరం అయిపోయారు అనుకో. ఈ లోపల ఏం చేసింది ఈమె, నా కూతురు నెంబర్ తీసుకొని మా అబ్బాయికి ఇచ్చింది. ఆమె ఒక ఫోన్ కొనుక్కొని మా అబ్బాయి ఫోన్ మాట్లాడడం, ఆ అమ్మాయి మాట్లాడడం, వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం, పెద్దలకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసేసుకున్నారు ఆర్ఐ సమాజ్కి వెళ్ళి. ఇష్టం లేకపోవడం ఏంటి, మీకు ఇష్టమే వాళ్ళకి ఇష్టమే మేము కదా వద్దని చెప్పాము. చెప్పేశారు. ఎందుకు, ఒకటి అమ్మాయి నల్లగా ఉంది, ఇంకొకటి మీ పెద్ద అబ్బాయికి నచ్చల. మా పెద్ద అబ్బాయికి నచ్చలే, వద్దని చెప్పేసాం. వాళ్ళు కూడా సర్లే అన్నారు. ఈ లోపల వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం, ఫోన్లు మాట్లాడుకోవడము, బయటకు అది ఇంకా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అదే, వెళ్ళిపోయి. పెళ్లి మీ చేసేసుకున్నారు. అబ్బాయి ఏం చేస్తాడు, మీ కోడలు ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ అదే అప్పుడు గానీ ఇప్పుడు గానీ? అప్పుడు మా అబ్బాయి ఏదో చిన్న సెల్ ఫోన్ షాప్ లో పనిచేసేవాడు మేడం. అయితే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏ సంవత్సరంలో పెళ్లి అయిందమ్మా? 2009లో అయింది సార్. 9లో అయింది. 9లో అయింది. అయితే వీళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పారు మీ అబ్బాయి పెళ్ళి అయిపోయిందని. అదేంటి నాకు చెప్పకుండా పెళ్ళి అవ్వడం ఏంటని నేను షాక్ అయిపోయాను. అయితే రాత్రికి వచ్చారు మేడం. నేను అన్నాను ఇంట్లోకి రాకండి, డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్కి పదండి, రేపు ఏదైనా మళ్ళీ పిల్లని లేపుకొచ్చారు అంటారా, అదంటారు ఇది అంటారని నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి సార్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపియండి, మరి ఏం మాట్లాడతారో చూడండి సార్ అంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ మరి ఇది సంగతి, అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయికి కూడా 18 నిండిని అంట, పెళ్లి చేసుకున్నారని చెప్తే వాళ్ళు ఏమన్నారు, సరే అయిపోతే అయిపోయింది, ఇంకా మేమేం రామని అదే చెప్పి అమ్మా, ఆ టైంలో అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మేడం. నుంచే స్టార్ట్ అవుతుందా? మెయిన్ అంశాలు చెప్పండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, నేను అమ్మాయికి ఇంకా మేము మ్యారేజ్ అది చెయ్యము, ఆమె తీసుకొచ్చుకున్నాడు కదా అదే సార్. నేను అన్నాను మా కోడల్లాగా స్వీకరిస్తాం, మళ్ళీ మన ఇద్దరం కలిసి మ్యారేజ్ చేద్దామంటే ఆమె చెయ్యను అన్నది మేడం. మా ఇంట్లో చచ్చిపోయినట్టు సమానం అంటే సరే తీసుకొచ్చుకున్నాం, బాగానే మీ ఇంట్లోనే ఉంటుంది. ఉన్నారు అందరూ? మా నాకు ఇంట్లో ఈ లాజిక్ అర్థం కాల. మీరు హిందూ ముస్లిం మ్యారేజ్ అని ఆవిడకి తెలుసు, మీ ఫ్యామిలీ గురించి మీ ఓనర్ దగ్గర అన్ని కనుక్కుంది, మీ ఇంటికి ఎగబడి వచ్చింది ఆడమ్మ, వచ్చి మీ అబ్బాయికి ఇస్తానని పోరాడింది ఆవిడ, వద్దన్నది మీరు వద్దన్నా కదా. వద్దన్నా సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు వద్దనాలి, ఆవిడ తర్వాత యాక్సెప్ట్ చేయాలి కదా. మా అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటాం అనే అంత డైలాగ్ ఎందుకు వచ్చింది? అదే వచ్చింది మేడం. అక్కడి నుంచే ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుంది అనమాట. అయితే ఇంకా నేను అన్నాను సరే అయిపోయింది ఏదో అయిపోయింది, నేను అలాగైతే ఉంచుకోలేను అమ్మాయిని, నలుగురికి పరిచయం చేయాలంటే నలుగురిని పిలుద్దాము, మీ తరఫు నుంచి మా తరఫు నుంచి మ్యారేజ్ చేద్దామంటే లేదు లేదు నేను చేయను అన్నది. చేయను అంటే నేను నవాబులను అడిగి సేమ్ మళ్ళా అదే మళ్ళీ పెళ్లి బిల్డింగ్ చేశారు. పెళ్లి చేసాం మేడం. ఓకే. పెళ్లి చేసాం, బాగా ఉంది అమ్మాయి, అమ్మాయితో ఏం ప్రాబ్లం లేదు మాకు. అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ ఒక 1 వీక్ తర్వాత మెల్లగా ఫోన్ స్టార్ట్ చేసింది. ఓకే. ఫోన్ స్టార్ట్ చేసింది, వస్తుంది పోతుంది. అయితే ఈ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా మేడం, ఇంట్లో అక్కడ వాళ్ళ ఏరియాలోనే అమ్మాయి బెంగళూరులో ఉండి చదువుకుంటుందని చెప్పిందంట. ఓకే. అయితే సరే అదే అయిపోయింది. సడన్గా నా అమ్మాయి ఒకరోజు ఎందుకో భర్తతోటి గొడవ పెట్టుకుంది మేడం. గొడవ పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే నేను అప్పుడు అడిగా ఏమైందమ్మా ఎందుకు రావట్లేదంటే, లేదు ఏదో గొడవ పెట్టుకున్నారు అని అన్నది. సరే గొడవ పెట్టుకున్నారు వచ్చేసాయని చెప్పాను. సరే వాళ్ళ నాన్న ఏదో తీసుకొచ్చాడు అప్పచెప్పాడు మా ఇంట్లో. అమ్మాయి బాగానే ఉందండి, బాగానే ఒక పాప పుట్టింది. పాప పుట్టితే మేము గ్రాండ్గా పార్టీ చేసాము, వాళ్ళు కలిసిపోయారు, మేము కలిసాము, అంతా బాగానే ఉన్నది మేడం. బాగానే ఉన్న తర్వాత బాబు ఏం చేశాడంటే ఒక ఇల్లు కొనుక్కుంటాను నేను అన్నాడు. సరే కొనుక్కుంటే నాకు నవాబులు కొన్ని డబ్బులు ఇచ్చారు మేడం. అప్పుడు నేను చిన్న రేకులు ఇల్లు కొనుక్కున్నాను బంజారాహిల్స్లో. అది ఏమైందంటే అది అమ్మితే నాకు ఒక 17 లక్షలు వచ్చినాయి. అయితే నేను అన్నాను నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీకేమన్నా ఈఎంఐ లాగా ఏవో వస్తాయి కదా, సన్ సిటీలో ఇల్లు కొనుక్కుందాం బేటా అని చెప్పాను. అలాగనే ఇల్లు వచ్చింది మేడం.
ఒక 33 లక్షలు కొనుక్కున్నారు. కొనుక్కుని బాబు అన్నాడు ఇక్కడ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? బాబు పేరు మీద. మీరు 17 లక్షలు మీ అబ్బాయికి ఇచ్చారా? మీ పెద్ద అబ్బాయి ఊరుకున్నారా? పెద్ద అబ్బాయిది అయిపోయింది మేడం, పెళ్లికి ముందే వాడు సెటిల్ చేసేసుకున్నాడు. మీకేమున్నాయి ఇప్పుడు? ఆ ఇల్లు మీ అబ్బాయి పేరు మీద పెట్టారు? నాకేం లేదు మేడం, ఏం లేదు. నువ్వు ఇప్పుడు నీకు నవాబులు ఇచ్చింది నీ పోర్షన్ నిమిత్తం. అవును. ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు అయినా వాళ్ళ జీవితాలు అలాకుంటాయి. రేపు ఏదన్నా నీకు రూపాయి అవసరం అవుతుంది, వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా నీ దగ్గర ఏమో ఉంచుకోవాలి మేడం, కదా. నేను వాళ్ళకి ఇచ్చేసాను. అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, అబ్బాయి పేరు మీద మీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు? వాళ్ళతో పాటే ఉన్నాను. కోడలు బాగా ఉంది, ఆమె ఏమి ఇదేం చేయలేదు మాతోటి, మంచిగానే వాళ్ళకి ఉండేది. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు కలిసే ఉన్నారా వాళ్ళిద్దరు? మాతోటే ఉండేవారు మేడం. ఇప్పుడు కూడా ఉన్నారా? ఇప్పుడు లేరు మేడం, ఎంతకాలం అయింది విడిపోయి? విడిపోయి 5వ సంవత్సరం 5 సంవత్సరాలు. పిల్లల్ని తీసుకెళ్లిపోయిందా కలిసి మీ దగ్గర వదిలేసి? తీసుకెళ్ళిపోయింది. 5 ఏళ్ల నుంచి మీ అబ్బాయి మీరు ఉంటున్నారు? 5 ఏళ్ళ నుంచి మా అబ్బాయి నేను. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది మేడం, ఈ అబ్బాయి ఏమో దుబాయ్కి వెళ్ళాడు మేడం. ఇక్కడ అప్పు ఉంటే తీరదు నాకు, నేను వెళ్ళి అక్కడ సంపాదించుకొస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత భార్యను కూడా తీసుకెళ్ళాడు మళ్ళీ. అప్పుడు ఇద్దరు చిన్న పిల్లల్ని నా దగ్గర వదిలేశారు. వదిలేస్తే నేను అలాగే పెట్టుకొని డ్యూటీ అయితే మానలేదు, నేను చేస్తున్నాను. ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ స్కూల్ టైం వరకు ఇంటికి వెళ్ళిపోవడం అట్లా జరిగింది. ఈ అమ్మాయి కూడా దుబాయ్ నుంచి ఒకసారి ఇండియాకి వచ్చింది. భర్త తర్వాత వచ్చాడు, ముందు ఈమె వచ్చింది. వచ్చి నేను ఎక్కడో జాబ్ చేస్తానని అడిగింది. అడిగితే బాబు అన్నాడు, వద్దు ఇంకా 4 నెలల్లో నేను కూడా వచ్చేస్తున్నాను కదా, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే ఇంట్లో ఉండన్నాడు. లేదు ఇప్పుడు మంచి ఆఫర్ ఉందని జాబ్ చేసింది. ఒకని తగులుకుంది మేడం అక్కడ. తగులుకునేటప్పటికి అది మాకు తెలియలేదు. హైదరాబాద్ లో ఇక్కడ పెద్దమ్మ జూబ్లీ పెద్దమ్మ టెంపుల్ ఎదురుగుండా. అది తగులుకునేటప్పటికి అది నాకు తెలియదమ్మా, ఎందుకంటే ఆమె పుట్టింటికి వెళ్ళేది కాదు, మా దగ్గరే ఉండేది. ఆమె ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేనేదో భర్తతో మాట్లాడుతుందేమోలే అని నేను ఎప్పుడు, రాత్రులు మాట్లాడతారు కదా మేడం వాళ్ళకి అని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. మా బాబు నాకు ఒకసారి చెప్పాడు, అమ్మ ఆమె మాటల్లో తేడా వస్తుంది, కొంచెం గమనిస్తుండు అన్నాడు. అట్లేం లేదు లేబట, ఎందుకంటే పాపం వర్క్ చేస్తుంది కదా, ఎవరికైనా కొంచెం చిరాకుగా ఉంటుంది, అలాంటి అమ్మాయి కాదు అని చెప్పాను. అలాగనే ఉండేది కూడా మేడం, అమ్మ అనుకుంటా నన్ను బాగా చూసుకునేది నన్ను. అయితే మా బాబు వచ్చేసాడు ఇండియాకి. ఇండియాకి వచ్చాడు. అయినా 4 రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి. చిన్న గొడవ పెట్టుకుంది. ఎంత కాలానికి వచ్చాడు మీ అబ్బాయి? 4 నెలలకే. 4 నెలలకు వచ్చాడు. ఈ 4 నెలల్లో ఈవిడ నైట్ టైం ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వెంటనే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. వెంటనే అండి, ఏంటి ఏదో మెసేజ్ పంపించింది, అది వాడికి పంపించే బదులు వీడికి వచ్చేసింది పొరపాటున. వచ్చేటప్పటికి వీడు చూసుకుని ఏంటి అనేటప్పటికి ఇంకా నువ్వు వైఫ్ ఫోను నీకు చూడకూడదు, నీకు లా తెలియదా నీకు, అది ఇది అని అంటుంటే నేను అన్నాను, ఏంటమ్మా వాడేం అడుగుతున్నాడు, నీ భర్తనే కదా, చూపిస్తే ఏం పోతుంది అని అంటే, లేదు అట్లా మీకు అసలు తెలియదు, ఈ రూల్స్ మీకేం తెలియదు, భార్య ఫోన్ పర్మిషన్ లేదే భర్త చూడకూడదు అని ఏదో చెప్పింది నాకు. సరే అయిపోయింది. ఒక 15 నిమిషాల్లో వాళ్ళ మమ్మీ వచ్చేసిందమ్మా. వచ్చేసి మా కూతురికి దయ్యం పట్టుకుంది, నేను తీసుకెళ్తానులేమ్మా, 2 రోజుల్లో పంపిస్తాను. సరేలే అనుకున్నాను నేను. ఏం పెద్ద గొడవ ఏం కాలేదు మేడం. ఇది ఎంతకాలం క్రితం? ఇది 5 సంవత్సరాలు కరెక్ట్గా. తీసుకెళ్ళి ఒక వారం అయింది. నాన్న అబ్బాయి వచ్చాడు, వారం అయింది, నువ్వు దయ్యాన్ని దించారా దించలేదా? తీసుకెళ్ళిపోయావు ఏంటమ్మా ఇంకా? దయ్యాన్ని దించారా? ఏం లేదు మేడం, పెంచుకుంటున్నారు ఇంకా. అయితే నేను అన్నాను, ఏమైంది ఆ అమ్మాయి రాలేదు అని అంటే, లేదు కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఎందుకు అమ్మాయి, నేను పంపిస్తాను, నువ్వేం తొందరపడకు అన్నది. సరేలే అనుకున్నాను. నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను. స్కూల్కి సడన్గా స్కూల్లోంచి తీసేశారు పిల్లల్ని. ఇదేంటి పిల్లల్ని తీసేశారు ఏంటి స్కూల్లోంచి అంటే, లేదు ఎండాకాలం సెలవులే కదా, ఇక్కడ కొంచెం వేద్దాం, మా కూతురికి సరిగా ఒంట్లో బాగుంటలేదు. ఏం బాగుంటలేదు ఏంటి, అంతా బాగానే ఉంది, ఎందుకు ఇలా తయారు? ఫస్ట్ అమ్మాయి ఒక్కతే వెళ్ళిపోయిందా? పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళ? లేదు, పిల్లల్ని కూడా ఆ రోజు తీసుకెళ్ళింది మేడం. స్కూల్ కి అయితే పంపించేవాళ్ళు, స్కూల్ కూడా కొంతకాలం తర్వాత పంపేశారు. మీరు ఎక్కడ ఉంటారు? 4 కిలోమీటర్ల దూరం లంగర్ హౌస్ వాళ్ళది. లంగర్ హౌస్ దగ్గరలో స్కూల్ వేసుకోవడానికి వాళ్ళ ప్లాన్ వేసుకున్నారు. నాకు టీచర్ ఫోన్ చేసి చెప్పింది, మీ పాపల్ని ఇలా తీసేస్తున్నారు అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఏంటి కోడల్ని కాపురం పంపించట్లేదు, మళ్ళీ పిల్లల్ని స్కూల్లోంచి తీసేసావు, ఏంటి అసలుకి మీ ఉద్దేశం అని అడిగాను. ఏం లేదబ్బా, కొంచెం అల్లరి చేస్తున్నారు కదా పిల్లలు, నువ్వు కూడా చూడలేవు, డ్యూటీకి వెళ్తున్నావు, అది ఇది అని ఏదో తీయగా చెప్తుంది నాకు. సరేలా అనుకున్నా. ఆ తర్వాత అక్క ఫోన్ చేసింది. ఇంకా అక్కకి చెప్పాల్సి వచ్చింది మేడం. నేను ముందేమో లోపల ఏదో లే అనుకుని నేను చెప్పలేదు. అక్క ఇట్లా కాపురానికి రావట్లేదంటే, ఎప్పటి నుంచి అంటే దగ్గర నెల అవుతుంది అక్క అన్న. అంటే అక్క ఫోన్ చేస్తే,
లేదు నా కూతురికి కొంచెం ఏదో డిస్టర్బ్ అవుతుంది, నేను పంపిస్తానులేండి అని చెప్పిందంట. సరే పంపిస్తాను అన్నది కదా అని ఇక అనుకున్నాం. ఆ తర్వాత కూడా నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, పంపించట్లేదు. అప్పుడు మేము ఏం చేసామంటే లాయర్ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమన్నది, 2 నెలలే కదమ్మా, వాళ్ళిద్దరిది ఏమన్నా లోపల ఏమన్నా డిస్టర్బ్ ఉందేమో, నీ కొడుకు ఏమన్నా సతాయిస్తున్నాడేమో, కంగారు పడకు, వస్తుందిలే కాపురానికి అన్నారు. అనుకోకుండా వాళ్ళు కూడా అదే లాయర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మా అబ్బాయి గురించి వాడు తాగుతాడు, తిరుగుతాడు, అది ఇది అని ఏదో చెప్పారంట. చెప్పేటప్పటికి మాకు ఫోన్ చేసి, అమ్మాయి మీ వైఫ్ ఇలా వచ్చింది మా దగ్గరికి అని చెప్పారు. మీ అబ్బాయి మంచోడేనా? మంచోడేమా, కాకపోతే తాగుతున్నాడు, అది అయితే నేను చెప్తాను. చాలా మంచోడమ్మా, లేకపోతే ఎవరమ్మా, ఆ పిల్లలు కూడా తెలుగు పేర్లే పెట్టించుకున్నారు, అన్నీ ఆమె ప్రకారంగానే నడిచినాయి. ఆ తర్వాత ఏమైందంటే మేడం, లలితారెడ్డి గారు సడన్గా కేసు వాపస్ చేశారు మాకు. ఏంటి మేడం అంటే, లేదమ్మా మీరు నా దగ్గరికే వచ్చారని వాళ్ళకి ఇదయింది, నా గురువు ఎవరైతే ఉన్నారో, ఎవరో పాపిరెడ్డి అంటండి, అక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఆయన నా గురువు, నేను ఆయనతోటి నేను పోటీ చేయలేను అని చెప్పారు. కాకపోతే పిల్లల్ని ఇమీడియట్లీగా మా అబ్బాయి చూపించాడు, అప్పటికి ప్రూఫ్లు అయిపోయినాయి, ఈ అమ్మాయి ఎవరితోటి తిరుగుతుంది, ఆ ఫోటోలు దొరికినాయి, అన్నీ దొరికినాయి మేడం. అయితే చూపిస్తే ఇమీడియట్గా పిల్లల్ని తీసుకురమ్మని ఇక్కడికి అని చెప్పి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెప్పేశారు. పిల్లల్ని అప్పచెప్పారు, నేను స్కూల్కి తీసుకెళ్తున్నాను, స్కూల్ నుంచి వస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, వారంకి ఒకసారి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తున్నారు. అట్లా ఒక 3-4 నెలలు జరిగింది మేడం. వాళ్ళ అమ్మగారికి చెప్పారమ్మా, రత్న గారు ఉన్నారు కదా, మీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో మా అబ్బాయి చెప్పాము మేడం, చెప్పాము సార్, చెప్పాము, చూపించాం ఫొటోస్ కూడా. అతన్ని పట్టుకున్నాడు, వాళ్ళ ఇంటికాడే పట్టుకున్నాడు మా బాబాయ్. వాళ్ళ అమ్మగారు అమ్మాయిని మందలించారా నీ కోడల్ని? ఏం మందలించలేదండి ఆవిడ. ఈ రోజుల్లో ఇవన్నీ సహజము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సహజము, ఇవన్నీ పట్టించుకుంటే కాపురాలు చేయలేరు ఇలాగ అన్నది. మనకు తెలియక అడుగుతామా, మెసేజ్లు గట్రా ఏవైతే ఉన్నాయో అవి స్నేహపూరితంగా ఉన్నాయో లేదంటే ఏదో రిలేషన్షిప్ లా ఉన్నాయి? లేదు, అన్ని రిలేషన్. అతన్ని పట్టుకున్నారు, పోలీసులకి తీసుకెళ్లారు, ఇద్దరిని కూడా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి. అతను అన్నాడు, మేడం నాకైతే పెళ్లి కాలేదు, ఆ అమ్మాయికి పెళ్ళయిందన్న సంగతి మాకు చెప్పలేదు, నేను ఈ అమ్మాయిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న ఊరేసుకుని చనిపోతారు, నేను ఈ రోజు నుంచే ఆ అమ్మాయి దగ్గర పోనని లెటర్ రాసి. ఈవిడ ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నారా అన్న విషయం అబ్బాయికి చెప్పలేదు. ఆ తర్వాత అతను ఆ పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చేసాడు, ఏమని, ఈ అమ్మాయి జోలికి నేను వెళ్ళను అంటే. సరే మేము అప్పుడు అన్నాం, కాపురానికి రామ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు 4గురికే తెలిసింది, ఇంకా 40 మందికి తెలిసిన దాకా వద్దు, పంపించేసేయని ఆవిడకి చెప్పాం వాళ్ళ అమ్మగారికి. మేము ఏది ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికి లవ్ చేశారని తెలిసిన తర్వాత పిల్లల కోసం మీ అబ్బాయి సర్దుకున్నాడు. నేను చెప్పాను, అతను సరే అన్నాడు. సరే అన్న తర్వాత వాళ్ళ అమ్మ అన్నది, నువ్వు కాపురానికి వెళ్తావా అని అడిగిందంట. అడిగితే ఈ లోపల మా మేడం వాళ్ళు కొంచెం IPS ఆఫీసర్ తోటి మాట్లాడారు మేడం. మాట్లాడితే వాళ్ళు పిలిచి, చూడు పాప, 2 పిల్లలు ఉన్నారు అమ్మాయిలు, నీకు కాపురానికి వెళ్ళు నువ్వు అని చెప్తే, నేను వెళ్తాను సార్ అని చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ, వద్దు, వాళ్ళకి నీ రహస్యం అంతా తెలిసిపోయింది, రోజు నేను ఇదే మాటతోటి హింసిస్తుంటారు, నువ్వు భరించుకుంటావా ఇవన్నీ, వద్దు అని వాళ్ళ అమ్మ చెప్పేసిందంట. చెప్పింది, ఇంకా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మేము లలిత మేడం అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత అది వినాయక చవితి వచ్చింది. వినాయక చవితికి పిల్లల్ని కాదమ్మా, 5 సంవత్సరాల స్టోరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, ఇక్కడ వరకు ఎందుకు వచ్చారని చెప్పకూడదా? చెప్తాను మేడం, అది కూడా చెప్తాను. తీసుకెళ్లారు పిల్లల్ని, మళ్ళీ ప్రతి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు ప్రతి లైఫ్ లో అందరిలో రోజుకు ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటది. ఇప్పుడు అన్ని ఇక్కడ వినలేం కదా, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటనేది చెప్తే దాన్ని బట్టి ఏమని చెప్తారు మేడం సార్. తర్వాత ఏమైంది మేడం, ఆ పిల్లల్ని వాళ్ళు ఉంచేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నారా వాళ్ళ దగ్గర ఉన్నారు? ఓకే. పిల్లల్ని తర్వాత వారంకి ఒకసారి నా దగ్గర పంపిస్తున్నారు, బాగున్నది మేడం, వస్తున్నారు పిల్లలు, వెళ్తున్నారు, మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే మేడం, ఆ అమ్మాయికి విడాకులు అయిపోయినాయి, వచ్చినాయి, నోటీస్ వచ్చింది, అది విడాకులు అయిపోయినాయి. పిల్లల్ని మాత్రం ఆమె వేసింది. మీ అబ్బాయి వెళ్ళాల ఫైటింగ్ కి, ఎక్స్పైరీ ఆర్డర్స్ వచ్చినాయి, మాకు సెల్ ఫోన్ లో వచ్చింది డివోర్స్ అయిపోయినాయి అని. అయితే తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే పంపిస్తుంది మేడం, పిల్లల్ని పంపిస్తుంది. మేము సరే చేసుకున్నదని మా వాడు కూడా ఏమనలే,
కొంచెం ఆయన ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా అంతేగా. పెళ్లి చేస్తాం రా అంటే నాకు వద్దు పెళ్లి, పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్లలు, ఆమె పోతే పోయింది, నా పిల్లల్ని ఎవరు చూస్తారని ఇప్పటి వరకు చేసుకోలేదు ఆయన. ఎప్పుడైంది డైవర్స్? ఎంతకాలం అయింది? 2 years 3 years? 3 సంవత్సరాలు అయిపోయింది మేడం. అయితే ఈ పిల్లలు వస్తున్నారు పోతున్నారు హ్యాపీగా ఉన్నాం మేడం. సడన్గా ఆ అమ్మాయి వేరే అతనితోటి రిలేషన్ పెట్టుకుంది మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే. రిలేషన్ ఏముందిలేండి, ఇంకా అమ్మాయి ఫీల్ అయ్యాడు కదా. ఆ అమ్మాయి వేరే అతనితోటి మీ అబ్బాయి పెట్టుకోలేదు, మరి అమ్మాయి ఆ అబ్బాయి వద్దన్నాడో ఈ అమ్మాయి ఏమన్నారో పిల్లల్ని పంపించడం బంద్ చేసేసారు. బంద్ చేసేసి ఏదో కోర్టు కేసు వేసారు మేడం. మళ్ళీని కోర్టు కేసు వేస్తే ఆ కోర్టులో ఏమని చెప్పారంటే పిల్లల్ని వారంకి ఒకసారి సెకండ్ సాటర్డే ఒక రోజు చూసేటట్టు పిల్లల్ని మేము ఆయనకు మెయింటెనెన్స్ ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు అన్నారు మేడం. పిల్లలకి ఇవ్వద్దు, తల్లికి కూడా ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే ఆమె గోవా ఫోటోలు వాటితోటి తిరిగి వీటితోటి తిరిగి అన్ని ఫోటోలు మాకు వచ్చినాయి మేడం. అవన్నీ చూపించాం మేము. వాళ్ళు ఏం కేసు వేశారు? మెయింటెనెన్స్ వేశారు. అదేంటంటే ఏదో 490 ఏదో అంటారు కదా మేడం. 498 వేశారు, ఇవన్నీ వేశారా? ఇంకా ఎలా అంటే సఖీ సెంటర్కి వెళ్ళారు, అన్నిట్లో ఓడిపోతూ వచ్చారు, అన్నిట్లో ఓడిపోయారు. ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, నో మెయింటెనెన్స్. నో మెయింటెనెన్స్, పిల్లలు కూడా ఏమి ఇవ్వద్దని కోర్టులో మాకు పేపర్ ఇచ్చారు మేడం. పిల్లలు కూడా ఇవ్వద్దని ఉంటుందా మేడం? ఏమో మరి వీళ్ళు ఏమైనా విత్డ్రా చేసుకొని ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు అడిగారు మేడం, 10,000 కావాలన్నారు మంత్లీ. కోర్టు ఇవ్వలేదా? కోర్టు ఇవ్వలేదు మేడం. పేపర్స్ తెచ్చారా? నేను తేలేదు మేడం. బాబు రేపు వస్తాడు కదా, కావాలంటే రేపు పంపిస్తాను. ఏమి ఇవ్వద్దు అని చెప్పేశారు. ఓటి సెకండ్ సాటర్డే మీరు పిల్లల్ని బయటికి కూడా తీసుకెళ్ళొద్దు, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చూసుకొని 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోవాలన్నారు. సరే అక్కడ వరకు బాను. మొన్న రీసెంట్గా ఆ అమ్మాయి అబ్బాయిని చనిపోయారు. కోడలును ఆమె రెండో అతన్ని ఎవరినో చేసుకుంది కదా, పెళ్లి చేసుకుందా? చేసుకుందా. ఇద్దరు చనిపోయారా? ఇద్దరు. మొన్న లంగరోజులో పెద్ద యాక్సిడెంట్ అయింది చూడండి మేడం, బ్రిడ్జ్ మీద November 30 బదులు అది ఇది అన్నారు కదా, వాళ్ళే. అయ్యో. వాళ్ళు చనిపోయారు అనమాట, ఇద్దరు స్పాట్ డెడ్ అనమాట. అయితే మేము వెళ్ళాము ఇంటికి. 5 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు మేడం. వెళ్ళాము, వాళ్ళ అమ్మను ఓదార్చాము, అది చేసాము. మా బాబేమో ఆ బాడీల దగ్గర ఉన్నాడు, ఉస్మానికి మార్చిరికి వెళ్ళాడు, అన్ని చూశాడు, తీసుకొచ్చాడు. తర్వాత ఏమో ఆ అమ్మాయి శవము వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ మా అబ్బాయి వెళ్ళాడు, నేను వెళ్ళాను, మా ఫ్యామిలీ అంతా వెళ్ళింది మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్న రోజులు మాతో బాగానే ఉంది, దాని గురించి అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా అబ్బాయి పాడి మోసాడు ఆమెకి, అంతా చేశాడు మేడం. వాడైతే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, పెళ్లి కూడా చేసుకోలేదు, పిల్లలు అనుకుంటానే ఉన్నాడు మేడం ఇప్పటి వరకు కూడా. ఆ అమ్మాయి మూతి ఈగలు వాళ్తుంటే తుడుస్తున్నాడు మేడం అక్కడ కూర్చొని, అన్ని చేశాడు. పిల్లలు ఎలా ఉన్నారమ్మా? పిల్లలు ఎందుకో మారిపోయారు సార్, మా మాట ఇంటలేదు అసలు, మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. తల్లి చనిపోయిన తర్వాత అంతకు ముందు నుంచే ఈ అబ్బాయి చేసేస్తారు కదా సర్వీస్ స్టేషన్ రైట్స్ కి. ఆ పిల్లలు అంతకు ముందు రహస్యంగా ఫోన్లు చేసేవారు, తీసుకెళ్ళి డాడీ మేము తొందరగా వస్తాము అనేవారు. సడన్ గా 18 నెలల నుంచి పిల్లలు ఫోన్ గానీ. అది నేను అడగట్లేదమ్మా, తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు మర్చిపోయారు సార్ తల్లిని, అంటే తల్లి పెద్ద పట్టించుకోలేదు పిల్లల్ని. తండ్రితో వస్తాం అంటున్నారా? పోనీ మీతో వచ్చేసారా పిల్లలు? రాలేదు, తండ్రితో కూడా అసలు తండ్రిని కూడా పట్టించుకోలేదు. పెద్ద అమ్మాయిది 13 సంవత్సరాలు వచ్చినాయి మేడం, చిన్న అమ్మాయిది 10వ సంవత్సరం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు. అమ్మమ్మ దగ్గరే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఎందుకు నేను వచ్చానంటే మీ దగ్గరికి, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు కనీసం వాడు పిల్లలతో అన్నా చూసుకుని కొంచెం హ్యాపీగా ఉంటాడు. వాడికి ఏంటంటే ప్యాంక్రాటా ఏంటో తాగుతున్నాడు సార్, చెప్తుంటే ఇంటలేదు. ఏమని అంటే నా భార్య వదిలేసింది, నా తోటి వాళ్ళందరూ ఫంక్షన్లకి భార్య పిల్లలతో వస్తున్నారు, నాకెవ్వరు లేరు, నేను ఇంటికి వచ్చి ఏం చేయను. లివర్ ప్యాంక్రియాస్ కదా మేడం, ఆ ప్రాబ్లం వచ్చింది వాడికి. మరి లివర్ ఎలా ఉందమ్మా? అది కూడా డ్యామేజ్ అయ్యి ఉంటదిగా. ఏదో అయ్యింది సార్, మాటికి కడుపులో నొప్పి వస్తుంది వాడికి. పిల్లలు కావాలి కాదు, ఫస్ట్ తాగుడుకు లోంచి బయటకు తీసుకొచ్చి ఆయన అదొక డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు సార్.
సరే అప్పుడు మీరు ఏం చేయాలి? ఒకటే సైకియాట్రిస్ట్ దగ్గరికన్నా వెళ్ళాలి మీ అబ్బాయిని తీసుకొని. అందుకే ఈ సార్ది నేను రోజు చూస్తున్నాను మేడం. టీవీ షోలో కౌన్సిలింగ్ ఇవ్వం కదమ్మా. ఆయన హాస్పిటల్కి వెళ్తే ఆయన హాస్పిటల్కి వెళ్తాను. లేదో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి విజిటేషన్ రైట్స్ కావాలంటే. ఓహో, ఇద్దరం ఇక్కడ దొరుకుతామని వచ్చారా? వాడు రాడు, అదే వచ్చింది కదా. ఇప్పుడు ఇవాళ ఏమైనా వచ్చాడా మీ అబ్బాయి? ఇక్కడికి వచ్చాడా? లేదు, మీ ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాడు మేడం. రేపు పొద్దున్న పని వచ్చేస్తాడు. చేసుకుంటున్నాడు. పని Salary బాగా ఎంత చేస్తాడు. వస్తది? 30,000 వస్తుంది మేడం. ఏం చేస్తాడమ్మా పని? ఇది అర్కాడియో అద్దాలు ఉంటాయి కదా మేడం, అది Lenses. సేల్ చేస్తాడు. Marketing. మళ్ళీ చెక్లన్నీ సాయంత్రం పూట మరి తీసుకుంటాడు. ఇదంతా చేయగలుగుతున్నాడు ఈ పని అంతా? పని బాగా చేస్తాడు సార్. డ్రింక్ చేసినా కూడా? డ్రింక్ రాత్రి పూటే, పగలు ప్యాంక్రియాస్ పాడైన తర్వాత ఇంక డ్రింక్ ఆపకపోతే ఎలాగమ్మా? ఆపుతాడు సార్. 4 రోజులు ఆపుతాడు అంతే, మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు అంతా 40? 40 కాదు సార్, 37. 37. పెళ్లి అయితే చేసుకోని అంటున్నాడు. చేసుకోలేదు సార్. మేము చూపిస్తున్నాం అమ్మాయిల్ని, వద్దంటున్నాడు. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంకోటేమో నా పిల్లలు ఆగమవుతారు, ఆమెమో పెళ్లి చేసేసుకుంది అని అప్పుడు అనేవాడు. ఇప్పుడైతే ఆమె భూమి మీదే అంటే ఇప్పుడు లేదనుకోండి. ఏమన్నా బాధపడుతున్నాడమ్మా? అంటే నేను బాధ సార్ అలా ఆయన. కాదు, వినండి పిల్లల ఒక్క గురించి. నిమిషం. నేను అడిగే ప్రశ్నకి సమాధానం. అరే నేను అనవసరంగా నా భార్యని ఏదో అన్నాను, నా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే వాడిని చేసుకుని చనిపోయింది కదా, నేను అనకుండా ఉండుంటే కనుక నా భార్య నాతో ఉండేది అని ఏమన్నా బెంగ ఉందా? లేదు, అట్లా ఏం అనుకోవట్లేదు సార్. అలా ఏం అనుకోలేదు. నేను ఇంత మంచిగా చూసిన తర్వాత ఆమెను మేము చదివించాం కూడా సార్. నేను ఇంకోటి తీసుకెళ్ళి నాంపల్లి కాలేజీలో నేను రోజు పొద్దున్న తీసుకెళ్ళి సో ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చాను, మీ అబ్బాయి తాగుడు మాన్పించాలి, పిల్లలు ఏమన్నా అతనికి హ్యాండ్ ఓవర్ చేయించాలి, ఇంతేనా? పిల్లలు హ్యాండ్ ఓవర్ లేకపోయినా సార్ మేడం, అప్పుడప్పుడు పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపించి కొంచెం హ్యాపీగా వాడు ఏమన్నా షాపింగ్ అది ఇది తీసుకొస్తే బాగుంటుందని నా కోరిక. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు తెలియదు మేడం, పంపించడానికి సిద్ధంగా లేదు వాళ్ళ అమ్మమ్మ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు మీ ఇబ్బంది అనేది చెప్పారు కాబట్టి, ఏం కావాలని నేను చెప్పారు కాబట్టి, ఇప్పుడు డాక్టర్ గారు మేడం మాట్లాడి ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్తారు. సార్. ఒకటి, ఇప్పుడు 2 సమస్యలతో మీరు ఇక్కడికి వచ్చారు. ఒకటి ఏంటంటే పిల్లలు కావాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే నా అబ్బాయి 37 సంవత్సరాలు, నా కొడుకు మనిషి అవ్వాలి అనేది. తాగుబోతులాగా అయిపోయి లివర్లు కిడ్నీలు పాడు చేసేసుకుని పిచ్చోడు లెక్క అవ్వకుండా అతని ఆయుష్, అతని భవిష్యత్తును కాపాడండి. ఇది 2. అవును సార్. ఈ రెండిట్లో రెండోది ఈజీ, మొదటిది కష్టం అని నేను అనుకుంటున్నాను. అంటే అది లీగల్గా ఎలా ఉంటుంది అనేటటువంటిది లాయర్ మాట మాట్లాడతారు. కానీ రత్న గారు ఎవరైతే ఉన్నారో మీ వియ్యపురాలు, ఆవిడ తల్లి ఉండగానే, ఆ పిల్లలు తల్లి ఉండగానే వాళ్ళని వదలలేదు. ఎప్పుడైతే తల్లి చనిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారం కానీ, ఆ గాఢమైనటువంటి ఇది కానీ చాలా ఎక్కువైపోతుంది. ఇంకా వాళ్ళని ఏంటంటే ఆ 2 ఆడపిల్లల్లో ఆ కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది. ఆవిడ బాధ కూడా ఈరోజు తీలేంది కదమ్మా. కూతురు తప్పు చేస్తుందని మందలించకపోయినా చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అందులో ఎంత తప్పింది, ఎంత నిజమైంది అనేటటువంటిది మీ కళ్ళకి తెలియాలి, వాళ్ళ కళ్ళకి తెలియాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే ఆవిడ పోగొట్టుకున్నటువంటి ఆ కూతుర్ని ఆ 2 ఆడపిల్లల్లో చూసుకుంటుంది. కాబట్టి ఈరోజు ఎప్పుడో ఆ కనెక్టివిటీ అనేటటువంటిది మానసికంగా మీరు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈ ఆడపిల్లలు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు కాదని చెప్పి మానసికంగా తెగొట్టేసుకుని ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిల్లలు మారిపోయారు అంటే కనుక ఆ పిల్లలు ఈ ఇంట్లోంచి వెళ్ళినప్పుడు వాళ్ళ వయసు ఎంత? 6, 7 లేదంటే 5, 7. సో అటువంటి వయసులో ఉండేటటువంటిది అక్కడి నుంచి వాళ్ళు మొత్తం ప్రయాణం అంతా కూడా అమ్మమ్మ దగ్గర జరిగింది, తల్లి దగ్గర కూడా కాదు. చాలా వరకు ఆవిడే చూసుకుంది. సో ఆవిడతో వాళ్ళకి అమితమైనటువంటి బాండింగ్ ఉంటుంది. ఆవిడ ఏ స్థాయి వరకు పోరాడుతుంది, ఎందుకంటే భర్తే వద్దు, భర్తతో డైవర్స్ కావాలి, భర్తతో మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కేసులు ఓడిపోతూ ఫైట్ చేసినటువంటిది ఆవిడ. చాలా దిట్టమైన మనస్తత్వం, చాలా పోరాట పట్టుకున్నట్టు మీ వియ్యపురాలకి. అలాంటి ఆమె ఈరోజు ఆ 2 ఆడపిల్లల గురించి ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేటటువంటిది నా అభిప్రాయం. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, ఈరోజు నా కొడుకును కాపాడుతుంది. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం సల్మా గారు దయచేసి అర్థం చేసుకో. మీ కొడుకు బిడ్డల్ని కాపాడటం, మీ కొడుకు బిడ్డల్ని ఇక్కడ తీసుకురావటం కాదు, మీ కొడుకును కాపాడుకోండి. నేనైతే మాత్రం నేనేమనుకుంటున్నానంటే, కేవలం భార్య వెళ్ళిపోయింది అనేటటువంటిది ఒక బాధ, భార్యతో విడాకులు అయిపోయింది అనేది 2వ బాధ, విడాకులైనటువంటి భార్య తన కళ్ళెదురుకుంటేనే వేరే అతన్ని చేసుకుందనేది 3వది, 4వది ఏంటంటే భార్య లేదు కదా, పోన్లీ పిల్లలు ఉంటారంటే కనుక 2 ఆడపిల్లలు కూడా అక్కడ వెళ్ళిపోవటం. సో దెబ్బ మీద దెబ్బ, 4 దెబ్బలు తగిలినాయి మీ కుర్రోడికి. ఇప్పటికైనా అతను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోయినటువంటిది వస్తుంది అనేటటువంటిది మానసికంగా అతను మనసులో మనం పదే నాటకూడదు. ఎప్పుడైతే కనుక భార్య వెళ్ళిపోయినా ఆమె వెళ్ళిపోయింది, పెళ్లి చేసేసుకుంది, తిరిగి రాదు, పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతకాలం పోరాడతాడు? ఇప్పటికే ఒక 5 సంవత్సరాల పాటు పోరాడి భార్యను పోగొట్టుకుని పిచ్చోడయ్యాడు. ఇప్పుడు ఈ పిల్లల గురించి ఇంకో 10 సంవత్సరాలు పోరాడితే కనుక ఇంత తాగేటటువంటి వ్యక్తి ఇంత తాగుతాడు.
తాగి తాగి చనిపోతాడు. సో పిల్లల్ని కావాలి అనేటటువంటి ఆలోచన శైలితో ఈ అబ్బాయి పేషెంట్ అయిపోయి రేపొద్దున దీర్ఘకాలికమైన మానసిక సమస్యలతో లివర్ పాడైపోయినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. కాబట్టి అట్లీస్ట్ మన సంభాషణ మనం అతనితో మాట్లాడేటప్పుడు ఏంటంటే పిల్లలు ఉంటేనే మనిషి అవుతాడు, పిల్లలు ఉంటే మనిషి అవుతాడు, పిల్లలు వస్తే తాగుడు ఆపేస్తాడు, ఈ వాదన అనేటటువంటిది అతను మానసికంగా అనుకున్న అది మనం బ్రెయిన్లోంచి బ్రెయిన్ వాష్ చేయాలి. ఎందుకంటే సార్ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ పెళ్లి చేయలేదు సార్, మా అబ్బాయితోటి మేమే చేసుకున్నాం. తర్వాత ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతుందంటే ఆ అబ్బాయిని కూడా ఇంట్లో పీల్చుకొని అన్నీ చేసేది వాళ్ళ అమ్మ. ఇప్పుడు మూడో వాడిని కూడా ఆమె అలాగనే చేసి మ్యారేజ్ చేసింది. ఆమె ఏదంటే అది చేసింది సార్. అయితే పిల్లలు కూడా అలాగనే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు మేడం. కాకపోతే పిల్లలు ఒక క్రమశిక్షణగా ఉండాలి. ఎందుకంటే తల్లిలాగా వాళ్ళు పెంచకూడదు. తల్లిని ఎలా పెంచింది చూస్తున్నారు కదా మేడం. తల్లిని ఇప్పుడు ఒకటి మేడం, మీ మనస్సాక్షికి తెలుసు కూతురిని ఎలా పెంచింది, ఎవరెవరితో వెళ్ళింది అనేది. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ గురించి పదే పదే మనం మాట్లాడుకోవచ్చు. ప్రత్యేకంగా ఇద్దరు ఆడపిల్లల తల్లి గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడకూడదు, అది తప్పిదం అవుతుంది. కానీ ఇదేంటంటే అది సబ్జెక్టు. సల్మా గారు ఇలా అనుకుంటున్నారు, అదే రత్న గారిని ఇక్కడ పిలిస్తే ఏమంటే నా కూతురు బంగారం అంటారు. సో దయచేసి అలాంటి వాటిలో నేను ఓన్లీ ఏంటంటే మానసికంగా ఇక్కడ కూతురులో వస్తేనే నీ కొడుకు బాగుపడతాడు అనేటటువంటి అంశం కంటే కూతుర్లు రాకపోయినా నీ కొడుకును బాగు చేసుకోవటం అనేది ఈరోజు ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మనం భావించాలి అని అంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని అర్థం చేసుకున్నాను సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ పాడైంది, లివర్ ఏ స్టేట్లో ఉందో మనకి తెలియదు. ఇక్కడ కాలయాపన చేయటం అనేటటువంటిది మంచిది కాదు. పిల్లల గురించి జరిగేటటువంటి పోరాటం ఇంకో 10 సంవత్సరాలు పడుతుందో ఇంకో 15 సంవత్సరాలు పడుతుందో అది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఇక్కడ ప్రధానంగా నాకు అనిపించే బలమైనటువంటి ఆలోచన ఏంటంటే ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లో నీ కొడుకున్నాడు, ఏదో అతను పని చేయకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఈరోజు వెళ్ళి పని చేస్తున్నాడేమో కానీ అతను మనిషిలో మనిషి అయితే లేడు, మనసులో మనసు అయితే లేదు. అతనికి ఏదో పోతున్నాడు వస్తున్నాడు, ఎంతకాలం బతుకుతాడో అతనికి కూడా తెలియదు. గుర్తొస్తుంది, తాగుతాడు. లివర్ ప్యాంక్రియాస్ పాడైపోయినా తాగుతున్నాడు అంటే కనుక ఒక స్థాయిలో అతను మానసికంగా చనిపోవటానికి అతను ప్రిపేర్ అయ్యాడని మనం అనుకోవాలమ్మా. లేదంటే ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చిన తర్వాత మందు బాటలు అనేటటువంటిది మైలు దూరం ఇసిరేస్తారు ఎవరైనా. డాక్టర్లు అదే చెప్తారు, పేషెంట్స్ కూడా అదే భయపడతారు. కానీ అతనికి ఆ భయం లేదు ఈరోజు. ఎందుకంటే అతను మానసికంగా ఫిక్స్ అయిపోయాడు, పిల్లలు లేదు, పిల్లలు లేరు, నా జీవితం ఎందుకు, ఏదో విషం తాగే బదులు ఈ బాటిల్ అని నమ్ముకుని ఈ విషయాన్ని దీర్ఘకాలికంగా తాగి స్లోగా చచ్చిపోదామని అతను డిసైడ్. బాగుంటాడు సార్, రాత్రి కాగానే స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఎవరన్నా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు అంటేనమ్మా, మీ పెద్ద కొడుకు ఎలా ఉన్నాడమ్మా? ఆయన తాగడు సార్ అసలు. కాదు, ఆ అబ్బాయి ఈ అబ్బాయికి చెప్పడా? వాళ్ళిద్దరు అన్నదమ్ముల ఆస్తి కోసం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు సరిగా మాట్లాడుకోరు సార్. నాతో కూడా సరిగా మాట్లాడు. వస్తారు ఏదన్నా ఫంక్షన్ ఉంటే, మా ఆయన కూడా తాగుతాడు సార్. ఆయన అసలే పట్టించుకోడు. ఎవరు పట్టించుకోరు. ఈ రోజు నీ కొడుక్కి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆయన అసలు పట్టించుకోడు సార్. ఆయన మంచోడే, కాకపోతే పట్టించుకోడు. ఆయన గురించి మేము అసలు మధ్యలో మాటలే. లాజిక్ నా వరకు చూస్తేనమ్మా ఇది ఎప్పుడో చేయవలసినటువంటి పని అట్లీస్ట్ ఇప్పుడన్నా చేద్దాం. దీనికి అర్జెంటుగా ఒకటి తల్లి వినండి, మీరు చూస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు తల్లి. మీరు తెలివైన వాళ్ళు, ఎన్నో జీవితాలను చూశారు, ఎంతో అనుభవం ఉంది. సింపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రోజు చూస్తారు, నాకు బాగా మైండ్లో సెట్ అయింది. మీ దగ్గరకు వస్తే కనీసం ఆ పిల్లలు ఎక్కడన్నా ఉండనియండి, కానీ ఒక పద్ధతిగా పెరిగితే చాలు మాకు, అంతే సార్ మేడం. అమ్మ, పిల్లల భవిష్యత్తు అనేటటువంటిది తర్వాత ఆలోచిద్దాం. మళ్ళీ నేను 10 సార్లు చెప్తున్నాను, వాళ్ళ జీవితాలకి ఎవరు ఈరోజు గ్యారంటీ ఇస్తారు అనేటటువంటిది ప్రశ్న. ఆవిడొచ్చి అక్కడ అంటే నేను బాగా చూసుకుంటాను అంటది, ఆ నమ్మకం మీకు లేదు. ఆ పోరాటం ఏంటి అనేది సెకండరీ. నా యొక్క పాత్ర గురించి నేను చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఈరోజు నీ కొడుకు అయితే నా దగ్గర రాను అని అనట్లేదు, వస్తానని అంటున్నాడు. నేను ఖచ్చితంగా 1 రోజుల లోపలే మనిషిని మార్చి మీ చేతుల్లో పెడతా, అది నా గ్యారంటీ. తాగుతున్నాడు సార్, ఆ తాగుడు అనే ఆలోచన అతని మైండ్ నుంచి తీసి పడదాం. ఓకే, కంప్లీట్గా తీసేద్దాం. ఎప్పుడైతే ఆలోచనలోంచి తాగుడు అనేది పోతుందో, డిప్రెషన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామో, ఆటోమేటిక్గా అతను మానసికంగా చల్లబడి తన మీద తనకు నమ్మకం వచ్చి దేని గురించి అసలు సిసలుగా నేను బతకాలి, నా తల్లి గురించి బతకాలి, నా గురించి నేను బతకాలి, నా పిల్లలు వస్తే అదృష్టం, రాకపోయినా పర్వాలేదు అనే ఆలోచన 110% వస్తుంది, అది నా గ్యారంటీ. కానీ దానికంటే ముందు అతని డిప్రెషన్, తాగుడి నుంచి మనం విముక్తి కలిగించాలి. దానికి సంబంధించినటువంటి విశ్వ ప్రయత్నం నా వంతు నేను చేస్తాను 100%. సరే సార్, థ్యాంక్ యూ సార్. మేడం ప్రోగ్రాంలు రోజు చూస్తాను మేడం. నేను పని అయిపోగానే నేను వేరే టీవీ చూడను, సీరియల్ చూడను, నాకు ఏమైతే మీరు అప్పుడప్పుడు సీరియల్లో కనిపిస్తారు, కానీ మేడం అయితే నేను జీవితంలో ఎప్పుడన్నా చూస్తానా అనుకున్నాను. ఈ విధంగా చూశాను మేడం. నేను
మీరు ఎన్ని కాపురాలు ఎంత మంచిగా మాట్లాడతారు, దడిపిస్తుంటారు, భయపిస్తుంటారు. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా మేడం మీరు చాలా మందికి చాలా మంచిగా చేస్తున్నారు. నాకు అది నేను మిమ్మల్ని అలా విధంగానన్నా చూడాలని వచ్చాను మిమ్మల్ని నేను. థ్యాంక్ యూ అమ్మ. సార్ ఏమో ఎవరైనా తాగినా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ చూస్తున్నారు. మేడం మాటలకైతే నేను అన్నాను ఇలాంటి లాయర్ అమ్మని నేను ఎందుకు పెట్టుకోలేదు ఫస్ట్ నాకు తెలియదు. మీరు మీ ప్రోగ్రాంలు చూసేదాన్ని కానీ అప్పుడు రానిచ్చేవారు కాదు మేడం. ఇప్పుడు కూడా మా బాబుకి నేను చెప్పలేదు. మిమ్మల్ని చూసినందుకు మేడం నాకు ఒక పార్వతీ పరమేశ్వరుని చూసినట్టు మేడం. నిజంగా మిమ్మల్ని చూడాలని కూడా వచ్చాను నేనైతే. అంత అంత ఇష్టం మీరు నన్ను మేడం. చూస్తే చాలు అన్నారు, నేను మీకు హక్ కూడా ఇస్తున్నాను మేడం. మిమ్మల్ని చూడాలని వచ్చాను మేడం. మీ ఇంట్లో ఒక రోజు పాచి పని చేయాలని కూడా ఉన్నది కదా మేడం నాకు. నిజంగా మేడం నిజం అమ్మా, నిజం. మీ ఇంట్లో Please, ఒక్క please రోజు అమ్మా, అట్లా అనకండి. ఎందుకంటే మీరు అందరు సంసారాలు ఎంత బాగా చేస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నా. నిన్న ఏదో చూశాను మేడం, పాపం ఒక అతను వచ్చాడు, భార్యను చదివించాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఆఖరికి ఆ అమ్మాయి కాపురం చేయలేదు. కూర్చోండి. మీరు చూపి మీ ఇంట్లో ఒక్క రోజన్నా మీ ఎంగిల్ ప్లేట్ అమ్మా, కడగాలని ప్లీజ్ నాకు అమ్మా అట్లా అనద్దమ్మా, ప్లీజ్ అమ్మా అట్లా అనొద్దు. మీ పెద్దరికం నేను మీకు దండం పెడుతున్నా, ప్లీజ్ అట్లా అనకు. మీ ప్రేమ అభిమానాలు చాలు please. నేను మీ ఇంటికి వస్తాను మేడం. ఒక్క రోజు నాతోటి మీ ఇంట్లో పని చేయించుకోండి అయ్యయ్యో. చాలు నాకు. ఎందుకంటే దేవుడి సేవ అయితే చేయలేను మేడం. నేను మిమ్మల్ని నేను దేవుడి రూపంలో చూశాను, నేను దేవత రూపంలో. అంతే. నా పిల్లలు రాని వచ్చినా పర్లేదు కానీ ఆ మేడం ఒక్కరోజు వెళ్ళి మీ ఇంట్లో నేను పని చేయాలని నాకు ఎంతో కోరిక. దేవుడి సేవ అంటారు, దేవత సేవ నేను చేసుకోవాలి అంతే. నాకు అదే కోరిక ఒకటి ఉంది మేడం, మీ దగ్గరికి రావాలని. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇంతమంది కాపురాలు నిలబెడుతున్నారు, ఇంతమంది షార్ట్లో తొందరగాని. నాకు అది చాలా నచ్చుతుంది మేడం. మీరంటే నాకు అందుకే ఇష్టం, నాకు చాలా. మేడం మీరు మరీ ఎమోషన్ చేసేస్తున్నారు, ప్లీజ్. నిజం మేడం, నాకు అయితే మిమ్మల్ని నిజంగా మేడం మీ సేవ నిజంగా అండి. మీకు కాలు పడుకుని తాగమన్నా నేను తాగుతాను మేడం, అమృతం అనుకుని తాగుతాను నేను. అట్లా అనకండి అమ్మా, నిజం please మేడం, అమ్మా. నాకు అంత ఇష్టం మీరంటే, నాకు అంత ఇష్టం. నేను మొదటి నుంచి చూస్తున్నాను. కొంచెం నన్ను కూడా మాట్లాడేవండి. మీ కేసు గురించి నేను మాట్లాడతాను ఒక్కసారి. సల్మా గారి లాగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ముగ్గురం పాదాభివందనాలు చేస్తున్నామండి. మా వంతు ప్రయత్నం మేము నిజాయితీగా చేస్తున్నాం, అది మీకు రీచ్ అయ్యింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అదే మాకు 10,000 మీ ఆశీర్వాదాలు మాకు జీవితకాలం ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు రిలాక్స్ కూర్చోండి అమ్మా ప్లీజ్. ఎవరిని కూడా హాస్పిటల్స్కో, పోలీస్ స్టేషన్లకో, కోర్టులకో వెళ్ళాల్సిన అవసరం రాకూడదని నా ఉద్దేశం. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుంటే, సిచ్యుయేషన్ నుంచి బయటపడడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కుంటే బాగుంటుంది. ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్గా రీసెంట్గా జరిగిన తణుకు ఎస్ఐ గారి సూసైడ్ గురించి మాట్లాడాలనుకున్నా. ఎందుకు అంటే ప్రాబ్లము లేని ఏ ఫీల్డ్ ఉండదు. ఎవ్వరమన్నా ఆ స్టేజ్లో కష్టాలు సుఖాలు అలా వస్తూ వెళ్తూనే ఉంటాయి, అవి లేకుండా లైఫే ఉండదు. అటువంటి స్టేజ్లో ఒక మంచి ఫ్రెండ్, ఒక ఫోన్ కాల్ విన్నాను సార్, ఆయన ఎంత మోటివేట్ చేసి చెప్పాడంటే ఫ్రెండ్ చాలా హ్యాపీ అనిపించింది. అరే అంత మోటివేట్ చేస్తుంటే ఎవరికైనా అలా థాట్ వచ్చినప్పుడు కూడా ఆగిపోవాలి. అతను అన్న మాట, వాళ్ళ ఫ్రెండ్ అన్న మాట అండి, మీ ఆవిడకి తల్లిదండ్రులు కూడా లేరు, నువ్వేదైనా అయితే ఏడవడానికి పుట్టిల్లు లేదా అమ్మాయికి, పిల్లల్ని అమ్మాయిని రోడ్డు మీద పడేయకు, 1కి 100 సార్లు ఆలోచించి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేశారు వెళ్ళు అన్న ఎమోషన్లో చెప్పిన విధానానికి నిజంగా అది ఒక సెకండ్ ఆలోచించుంటే కనుక జీవితం ఇప్పుడు ఇంకో 3 సర్వనాశనం అవ్వకుండా ఉండేవాడు. సూసైడ్లు చేసుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి సార్. 2 అక్రమ సంబంధాలు. ఇక్కడ ఈ స్టేజిలో ఈ వయసులో ఎన్నో కష్టాలు పడి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని ఎవరి కోసం బాధపడుతుందో తెలుసా? ఆవిడ కొడుకు కోసం. ఒక అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అతని జీవితాన్ని, 2 పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇన్ని సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకొని వచ్చిన ఆమె ఇక్కడ కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి. దయచేసి మేము ప్రతి ఎపిసోడ్లో రిక్వెస్ట్ చేస్తున్నామండి, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా కానీ అక్రమ సంబంధాల జోలికి, క్షణిక సుఖాల కోసం వెళ్ళి జీవితాలు నాశనం చెయ్యొద్దు. ఈ రోజున 2 పిల్లలు, వయసుకు రాబోతున్న పిల్లలు ఎవరి గైడెన్స్ లేకుండా పెరుగుతున్నారు.
అది ఎంత విచ్చలవిడితనం అవుతుందంటే నాన్న యొక్క కంట్రోలు, నాన్న యొక్క భయంతో కూడిన ప్రేమ, అమ్మ యొక్క అనురాగం, ఆవిడ యొక్క కేరింగ్ ఉంటే చెడు మార్గాలకు వెళ్ళడానికి చాలా తక్కువ. మేబీ ఇంకా మిగతా పరిస్థితుల వల్ల చెడిపోతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారన్న ఒక భయం అయితే ఉండేది కదా. ఈ కుటుంబంలో అది లేదు. దాని గురించి బాధపడుతున్న ఒక అద్భుతమైన వ్యక్తి నానమ్మ. నానమ్మకి ఏమన్నా హక్కులు ఉన్నాయా లీగల్గా? ఈరోజు నానమ్మ ఏమడుగుతుంది, నా మనవరాళ్ళు నా కోడల్లాగా పెరగొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, 3 మగాళ్ళ జీవితం నాశనం అయింది, 2 ఆడపిల్లల జీవితం నాశనం అయింది. ఎలాగో ఇప్పుడు మాట్లాడుకుందాం మేడం. మీ అబ్బాయి విషయానికి వస్తే ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీరు కూడా ఓకే, సంబంధం ఓకే అనుకున్నారు, తర్వాత కాదు అనుకున్నారు, ఏదో ఉన్నంతలో. వన్స్ ఒకసారి మీ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాక మీరు యాక్సెప్ట్ చేశారు, పద్ధతిగా అన్నీ చేయాల్సినవి చేశారు. మీకు ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనుకున్నానంటే, ఒక అత్తగారు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అమ్మాయిని లాస్ట్ మినిట్ దాకా కూడా మా కోడలు నాతో మంచిగానే ఉందండి, మేమంతా బాగానే ఉన్నామండి అనే మాట్లాడారు. అందుకు మిమ్మల్ని అండి, నిజం మాట్లాడడం వల్ల మాకు కొంత తెలుస్తుందండి ఏంటి అనేది. ఎప్పుడైతే కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందో ఎన్నెన్నో మాట్లాడవచ్చు, కానీ ఆవిడ అలా మాట్లాడు ఆ పిల్ల క్యారెక్టర్ని ఎక్కడ దించల. తప్పు చేసింది, దొరికింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఇలా దొరికినప్పుడు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటే, మీ అబ్బాయి యాక్సెప్ట్ చేసి మారుద్దాము, అమ్మాయిని మార్చుకుందాము, తెచ్చుకుందాం అన్నా కూడా వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళ అమ్మ రెడీగా లేదు. సో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వద్దు అనుకోవడానికి కారణం ఏంటి? ఒకటి, మీ అబ్బాయి అప్పుడు తాగేవాడమ్మా? అప్పుడప్పుడు తాగేవాడు మేడం. అప్పుడైతే అంటే మీ కుటుంబంలో నాకు ఏం కష్టాలు ఏం కనిపించట్లా మిమ్మల్ని, మీ అబ్బాయిని వద్దు అనడానికి రీజనే కనిపించట్లేదు. అమ్మాయికి నెత్తి మీద శని ఉండి అలా చేసుకుంది కానీ మేడం. ఇక్కడ నాకు వినిపించిన ఇంకొక డైలాగ్ ఏంటంటే, అమ్మాయికి దెయ్యం పట్టిందో లేకపోతే ఏదో నల్ల మందు పెట్టారో ఇంకొకటో ఏదో అని వాళ్ళ అమ్మ ట్రాప్ చేయడానికి చూసింది విషయాన్ని. డైవర్ట్ చేసి 1 monthలో పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అంటే 1 monthలో పిల్లల్ని వేరే స్కూల్లో వేసేదాకా ప్లాన్ ఉందంటే వాళ్ళు ఆ రోజే విడిపోవడానికి రెడీ అయిపోయినట్లు లెక్క. అమ్మాయి చెప్పిందమ్మా తర్వాత, మా అమ్మగారికి చెప్పాను నేను వేరే అబ్బాయితో లవ్ లో ఉన్నాను అంటే, అప్పుడన్నా నాకు చెప్పుంటే అదే రెండో విషయం కూడా మేడం. అదే అమ్మా, రెండో విషయం కూడా అబ్బాయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ అబ్బాయికి తర్వాత తెలిసింది ఈవిడికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారని. ఆ విషయం అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని ట్రాప్ చేసింది. ఈ రోజున మేము చూస్తున్న నెంబర్ ఆఫ్ కేసుల్లో బ్యాక్గ్రౌండ్లో అమ్మాయికి పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా అనే విషయం చెప్పకుండా ట్రాప్ చేస్తున్న పెద్ద ముఠా నడుస్తుంది. దయచేసి జెంట్స్ జాగ్రత్త పడండి. అమ్మాయిని చూసి అబ్బా బాగుంది ఫిగర్ అనుకొని లైన్ వేస్తే జైలుకి వెళ్లాల్సింది మీరే, జీవితాలు నాశనం చేసుకోవాల్సింది మీరే. సో అబ్బాయి ఏదో తెలివిగా బయటపడ్డాడు, ఈవిడ ఆల్రెడీ వదిలేసింది కాబట్టి అక్కడ వరకు కూడా మనం అమ్మాయిని ఏం మాట్లాడాలి. ఆవిడ లైఫ్ ఆల్రెడీ విడిపోయింది, ఆవిడ వ్యవహారం. లీగల్ విషయాలు మాట్లాడితే కోర్టు దాకా వచ్చినప్పుడు 498 DVC MC ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వేస్తే ఖచ్చితంగా ఆ కేసులు ఏవి గెలవు. మనం షాక్ అయిన విషయం ఏంటంటే, మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదా పిల్లలకి అని. అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, 498 DVCలు వేసినా నిలబడవు. ఆవిడకి డైవర్స్ చేసింది అదృష్టం కొద్ది. అమ్మ ఇదేమన్నా సెటిల్మెంట్ అయ్యిందా? అస్సలు అవ్వలేదు. సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్ మేము తీసుకొని అడిగాము, ఎందుకు కోర్టు చుట్టూతో తిరుగుతారు మా అమ్మ, డైవర్స్ ఇచ్చేస్తాము నెలకు ఒక 4,000 5,000 ఇస్తామని అంటే, వాళ్ళ లాయర్ గారు అన్నారు, లేదు నేను నెలకి 10,000 20,000 ఇప్పిస్తాను, నువ్వు కాంప్రమైజేషన్ కాకు అని చెప్పాడు అతనికి. ఆ అమ్మాయి అన్నది నేను కాంప్రమైజేషన్ అవుతానని చెప్పింది ఫస్ట్, కానీ వాళ్ళ లాయర్ ఒప్పుకోలేదు. అంటే మీ కేసు నిజంగా ఒక సెన్సేషన్ అమ్మా. 498 DVC మెయింటెనెన్స్ అన్ని మీరు గెలుస్తారు. డైవర్స్ కేసు అమ్మాయి ఎక్స్పార్టీ తీసుకుంది, ఆవిడ వరకు ఆవిడ ఓకే, మీరు ఫ్రీ అయిపోయారు. మెయింటెనెన్స్ పిల్లలకి అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా 5,000 8 కనీసం ఇద్దరికి కలిపి ఒక 6,000 అన్న కోర్టు ఆర్డర్ చేసేవాళ్ళు. అది కూడా ఆర్డర్ చేయలేదంటే మీది 99% పర్ఫెక్ట్ కేసు కింద లెక్క. అలాంటి జడ్జిమెంట్స్ కూడా ఇవ్వట్లే. 2 మేబీ అమ్మాయి వద్దనేసుకొని కొత్త మ్యారేజ్ చేసుకోవడానికి వదిలేసుకొని అన్నా ఉండాలి. కేసులన్నీ విత్డ్రా అయిపోవాలి. ఎందుకంటే ఆవిడ చనిపోయినంత మాత్రం కేసులు ఏమో కంటిన్యూ అవ్వకుండా ఆగవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీరు అంటున్న 4 years 3 yearsలో అన్ని కేసులు గెలవడం జరగదు, డ్రాగాన్ అవుతూనే ఉంటాయి. మేబీ వాళ్ళు విత్డ్రాలు చేసేసుకోవడం వల్ల మీరు గెలిచి ఉండొచ్చు ఏదన్నా కానీ. ఇక్కడ వరకు వెళ్ళేవారు 15 రోజులు కేసుకి వెళ్ళడం అమ్మ. క్లైమాక్స్ లో వాళ్ళకి ఎప్పుడైతే డైవర్స్ వచ్చేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఇంకా అవసరం లేదు, కొత్త లైఫ్ చూసుకుంటున్నాను అనేది వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ విజిటేషన్ రైట్స్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే మీ అబ్బాయిని వెళ్ళమని ఉన్న ఆర్డరు స్టిల్ ఇంకా ఉన్నట్టే లెక్క.
ఒకవేళ ఆర్డర్ ఆవిడ కేసు క్లోజ్ చేసుకుంటే ఆర్డర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు మీ అబ్బాయి మీకు ఇంపార్టెంట్, మీ మనవరాళ్ళు కాదు. మన బంగారం తిన్నగా లేకుండా మా అబ్బాయి దగ్గరికి పిల్లల్ని పంపించండి అని మనం కోర్టుని అడిగినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మీ కోడలు ఏ రకంగా అయితే క్యారెక్టర్ గురించి కోర్టు మొత్తం చెంపలు పగలు కొట్టి ఆ అమ్మాయికి ఏ ఆర్డర్ ఇవ్వకుండా ఇచ్చారో, అబ్బాయి ఆరోగ్యంగా లేకుండా, అబ్బాయి సైకలాజికల్గానో మెంటల్గానో స్టెబిలిటీగా లేకుండా, స్ట్రెంగ్త్తో లేకపోతే, ఆడపిల్లలు మెయిన్గా అక్కడ ఉన్నది ఆడపిల్లలు విజిటేషన్ రైట్స్ ఇవ్వడానికి కూడా కోర్టు 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు అంటే 13 years 12 years పిల్లలు మేము డాడీ దగ్గరికి వెళ్ళాం. 90% ఇట్లా సపరేట్ అయిపోయిన కేసుల్లో చేసేది ఏంటంటే, విజిటేషన్ రైట్స్ ఎప్పుడైనా జెంట్స్కి ఇచ్చారంటే భర్తకి, కర్మ ఏంటంటే సొంత తండ్రిని కూడా చూసుకోలేని పరిస్థితి మన ఇండియన్ సిస్టంలో ఉంది. వేరే కంట్రీస్లో అనుకోండి డైవర్సు ఈజీగా వస్తాయి, కాంపెన్సేషన్ ఈజీగా వస్తాయి, పిల్లల విజిటేషన్ రైట్స్ కానీ కస్టడీ కానీ తల్లిదండ్రులకి ఈక్వల్గా ఉంటుంది. మన ఇండియన్ సిస్టంలో తండ్రి అంటే ఒక్కసారి భార్య వెళ్ళిపోయిందంటే వాడు విలన్, ఇక చంపేయడానికే వస్తాడన్న ఒక సిస్టంలో ఉంటారు. విజిటేషన్ రైట్స్ ఇవ్వడానికి కూడా కర్మ అయిపోతుంది. అంటే ఇంకా అట్లాంటి హీనమైన ప్రొసీడింగ్స్లో ఈయనకు ఒక సాటర్డే ఎవ్రీ సాటర్డే సెకండ్ సాటర్డే విజిటేషన్ రైట్స్ వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తారంటే పిల్లల్ని సైకలాజికల్గా క్రియేట్ చేస్తారు. ఇక డాడీతో వస్తే మాట్లాడొద్దు, డాడీ విలను, నానమ్మ విలను, వీళ్ళు ఎట్లా, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, డాడీ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయ. కర్మ ఏంటంటే డాడీ వచ్చినప్పుడు వేయకూడని చోట చెయ్యేసాడని చెప్పి ఇంకోసారి రాకుండా కోర్టు ఆర్డర్ తీసుకుందామని హీనమైన పొజిషన్లో ఉన్న సొసైటీలో మనం ఉంటున్నాం. ప్లీజ్ లేడీస్ని రిక్వెస్ట్ చేసేది, పిల్లలకి అట్లా గైడెన్స్ ఇవ్వకండి. మీకు మీ భర్తకి ఉన్న తగాదా తండ్రికి పిల్లలకి ఉన్నది కాదు. పిల్లలకి తండ్రితో కూడా టైం స్పెండ్ చేసే అవసరం, అవకాశం, వాళ్ళ హక్కు, దీన్ని స్పాయిల్ చేసింది వీళ్ళ అమ్మ, వీళ్ళ అమ్మమ్మ, పిల్లల యొక్క అమ్మ, పిల్లల యొక్క అమ్మమ్మ. సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు అండి, ఇప్పుడు కనుక మనం విజిటేషన్ రైట్స్కి పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టులో ఖచ్చితంగా పిల్లల విజిటేషన్ రైట్స్ తండ్రికి వస్తాయి. ఎవ్రీ సాటర్డే సండే పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్ళమని కూడా డైరెక్షన్ ఇస్తారు. విజిటేషన్ రైట్సే కాదు, పూర్తి కస్టడీ ఇస్తారు. నా పిల్లలు నాకు కస్టడీ ఇవ్వండి, ఎందుకంటే ఉంటే అమ్మ దగ్గర ఉండాలి ఫస్ట్ స్టెప్, లేకపోతే నాన్న దగ్గర ఉండాలి, నాన్న లేకపోతే అమ్మమ్మ దగ్గర వాళ్ళు ఉండాలి, అమ్మమ్మ వాళ్ళు లేకపోతే నానమ్మ వాళ్ళ దగ్గర ఉండాలి, వీడు లేకపోతే పిన్ని బాబాయ్, లేదా ఇటు మేనత్త మేనమామ, ఇట్లా వస్తారు సర్కిల్. సో ఇక్కడ నాన్న ఉన్నాడు, నాన్న కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల కస్టడీ పూర్తిగా ఆయన దగ్గరికే వస్తుంది. నాన్న ఎక్కడున్నాడు కరెక్ట్గా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏమంటున్నారంటే అక్కడ పిల్లలు బాగుంటే చాలండి, క్యారెక్టర్తో బతకాలి అని నేను అనుకుంటున్నాను అన్న. అమ్మ ఒకవేళ మీరు ఈ షో చూస్తే మా రిక్వెస్ట్ అండి, మీ పిల్లల జీవితం ఎలాగో నాశనం చేశారు. ఒక భర్త, ఒక బాయ్ ఫ్రెండ్, ఇంకో భర్త, ఏడుపు అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఈ రోజున ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది, మీకు కూతురు లేకుండా అయిపోతుంది. సో ఆ ఇద్దరు పిల్లలనన్నా ఈరోజు ఎవ్వరి మాట వినరు. ఈవిడ్ని వీళ్ళ అంటే మీ అల్లుడిని, ఫస్ట్ అల్లుడిని కలుపుకుంటే పిల్లల క్యారెక్టర్తో పెరుగుతారు, మంచిగా పెరుగుతారు. మీకు ఆరోగ్యం బాగోపోయినా వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా వాళ్ళకుంటారు, వీళ్ళ వారసులు వాళ్ళే. కాబట్టి కొంచెం మీ పిల్లల్ని వీళ్ళ దగ్గర కూడా పంపించడానికి చూడండి, లేదా లీగల్గా పూర్తి కస్టడీ మీ అల్లుడికి వెళ్ళిపోద్ది పిటిషన్ ఫైల్ చేస్తే. మేడం మీకు పూర్తి రైట్స్ ఉన్నాయండి, నేనే వెయ్యాలని లేదు, ఏ లాయర్ వేసినా మీరు 100% గెలుస్తారు. ఏది మీ అబ్బాయి కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకొని కస్టడీ పిటిషన్ తేలేలోపు విజిటేషన్ రైట్స్కి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయమనండి. అలా స్పెండ్ చేయాలంటే ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆయన తాగుడు కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో, భార్య పోయింది, పిల్లలు పోయారు, జీవితం పోయింది, ఆవిడ హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంది, మీ అబ్బాయి చేసుకోవడానికి ఏమమ్మా? నేను అదే అన్నాను, ఈజీగా పెళ్లి చేసుకుంటే 50 to 60% టెన్షన్స్ క్లియర్ అవుతాయి. మిగతాదా పిల్లల కోసం ఏం చేయాలి? వాళ్ళు మేము రాము మొర్రు అంటే బలవంతంగా ఈడ్చుకెళ్ళి మనం ఇంట్లో కూర్చోబెట్టుకోలేం కదా, ఇంకా విలన్స్ లాగా తయారవుతారు. ఎక్కడ పెరిగినా ఓకే, మీ కోరిక ఏదైతే ఉందో 100% మీరు ఇలా కేసు వేస్తే అలా గెలిచే కేసు ఏదన్నా ఉంటే కస్టడీ కేసు అలా వేసి అబ్బాయి గెలవాలంటే కొంచెం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. ఇంకొకటి మా వ్యూవర్స్కి చెప్పేది, సీనియర్ సిటిజన్స్ 90% చేసే పని ఏంటంటే పిల్లలు బాగా చూస్తారని చెప్పి ఉన్న పావలా 10 పైసలు ఆస్తి అంతా కూడా జీవితకాలం సంపాదించింది వాళ్ళ పేరు మీద గిఫ్ట్ డీడ్లో రిజిస్ట్రేషన్లో చేస్తారు. చెయ్యొద్దు, ఓన్లీ వీలునామాలు రాయండి, మీ తదనంతరం వాళ్ళు తన్నుకోకుండా. ఈవిడ చేసిన పని ఏంటంటే ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టింది, అది రెండో అబ్బాయి పేరు మీద ఉంది.
రేపు ఏదన్నా తేడా వస్తే వాడు ఈఎంఐ అది కట్టుకుంటా ఉంటాడు కడుతున్నాడమ్మా, మేడం. బాగానే ఉంది. రేపు ఏదన్నా తేడా వస్తే ఈ ఆస్తి మీద మీ పెద్ద అబ్బాయి వస్తాడు, ఆ ఇద్దరు పిల్లలు వస్తారు. నాకు ఒక 5 lakhs డిపాజిట్ చేశాడు మేడం. డిపాజిట్ చేశారా? చేసి పెట్టాడు. అమ్మ మీకు అట్లీస్ట్ మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీలునామా రాయించుకోండి మీ అబ్బాయి చేత. ఆయన తదనంతరం ఆ ఇల్లు ఏదైతే ఉందో జీవితకాలం మీరున్నంత కాలం మీరు వాడుకోవాల్సిందే, ఇంకెవరికి దీని మీద హక్కు లేదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళకూడదు. డబ్బు ముందు ఆస్తి ముందు ఏ రిలేషన్ పనికి రావట్లే ఈ రోజున. మీరంటే రిలేషన్ కోసం తాపత్రయపడుతున్నారు పూర్వకాలం మనిషి కాబట్టి. ఇప్పుడు ఆ సీన్ లే. అర్థమవుతుందా? సార్ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకెళ్ళండి, ఒక అడ్వకేట్ని కలిసి మీ అబ్బాయి కొంచెం క్యూర్ అయినాక ఓకే అమ్మ వస్తే వచ్చారు పిల్లలు, లేదా కాస్త అక్కడ బాగుంటే నేను వెళ్ళి చూసుకుంటాను అనే ఒక ధైర్యమైన మాట చెప్తాడు చూసారా, ఆ రోజు కస్టడీ పిటిషన్ వేసుకోండి. లీగల్గా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మా నెంబర్ తీసుకోండి, మాట్లాడండి, నేను చెప్తాను. సరే మేడం. 3, మీ అబ్బాయి చేత ఒక వీలునామా రాయించుకోండి. ఇది నా కోరిక. రాయించుకుంటాను మేడం. ఓకేనా? మీరు సేఫ్గా ఉండడం నాకు చాలా అవసరం అనేది. రాయించుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ మేడం. చాలా మీరు ఇక్కడ వరకు దేని గురించి అయితే వచ్చారో దానికి సంబంధించిన నాకు సమాధానం మేడం మీకు అయితే దొరికింది చెప్తారనే అనుకుంటున్నాను. నేను వచ్చాను మేడం. నాకు అసలు బుర్ర పని చేయట్లేదు. రిలాక్స్, ముందు వీలునామా రాయించుకుంటే తర్వాత డ్యూటీ మాట్లాడుకుందాం. చేసినంత చేస్తాను. ఇంటికి పోగానే నాకు ఇదే గుర్తొస్తుంది. టీవీ ఆన్ చేసుకుని మీ ప్రోగ్రామే చూస్తాను నేను రోజును. ఇక్కడికి వచ్చినందుకు మీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా? దొరికింది మేడం. పిల్లల గురించి చెప్పినట్టు చేయండి. ఎలా పెరుగుతారో అని నాకు ఒక ఏం టెన్షన్ పర్లేదు, బాగానే మేడం. పెరుగుతారండి. ఎలా ఏదో పెరుగుతారో మేడం సార్ పిల్లలు. చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళండి, దాని తర్వాత మీ మనవరాలను తెచ్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకేనమ్మా? సరే థ్యాంక్ యూ. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేడం, మీరైతే నన్ను ఇంటికి పిలవాలి. అట్లా అలాగే నేను మీ ఇంటికి ఆడ వచ్చి ఒక్కరోజు నేను మీకు పని చేయాలి. నేను అట్లాగే అమ్మా, అట్లాగే. నా కోరిక అది. పని ఎందుకు, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం కానివ్వండి, నేనే మీకు వంట చేసి పెడతాను. పోనీ. ఒక్కరోజు రావాలి మేడం, మీ ఇంటికి రావాలి. నేను నా కోరిక తీరిపోతుంది మేడం. సరే, థ్యాంక్ యూ అమ్మా. వస్తాను మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ నెంబర్ తీసుకొని మా బాబుని తీసుకొస్తాను సార్. తప్పకుండా. సరే అమ్మా, అలాగే. వస్తాను. నార్మల్ గా ఇంట్లో ఏదైనా గొడవలు వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి అంటారు. అలాంటి పెద్దలకే పెద్దల్లా తయారయ్యారు మీ ఇద్దరు. సో సల్మా గారు ఏం చేయాలనేటటువంటి తోచిన పరిస్థితులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఆనందంగా వెళ్ళారు. ఆనందంగా పంపించినందుకు డాక్టర్ గారు, Thank you. అడ్వకేట్ Thank you, మేడం, thank you. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.